स्वरश्चार्धेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। తండ్రి దగ్గరికి వెళ్ళాడు నాభాగుడు. తండ్రి, నా సోదరులందరూ కూడా నాకు ఆస్తిని ఇవ్వకుండా వారు మాత్రమే పంచుకున్నారని బాధపడ్డాడు. అయితే తండ్రి కూడా గుర్తించాడు, వాళ్ళందరూ కూడా ఇతన్ని మోసం చేశారు అని గుర్తించి అతనికి జీవిక నడవడం కోసంగా ఉపాయాన్ని చెప్పాడు. ఏం ఉపాయం చెప్పాడు? నాయనా,
నువ్వు అంగిరస గోత్రికులైనటువంటి మునులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞంలో వైశ్వదేవం అనేటువంటి సంబంధించినటువంటి వేద పనసలున్నాయి, సూక్తాలున్నాయి, వాటిని నువ్వు ఒకసారి అక్కడికి వెళ్ళి వినిపించు. ఎప్పుడైతే ఈ వైశ్వదేవం అనేటువంటి సూక్తాలని నువ్వు అక్కడ వినిపిస్తావో తప్పనిసరిగా వాళ్ళు ఏదో ఒక రకంగా నిన్ను సన్మానం చేస్తారు, నీ జీవికకి కొద్దిగా ఉపయోగపడుతుంది అని అన్నాడు. సరే అని ఇతను కూడా అక్కడికి వెళ్ళాడు. ఆ యజ్ఞానికి, అంగిరస గోత్రికులు చేసేటువంటి యజ్ఞానికి వెళ్ళి ఆ యజ్ఞంలో తండ్రి గారు చెప్పినట్లుగానే ఆ వైశ్వదేవ సంబంధమైనటువంటి సూక్తాలని అనుసంధానం చేశాడు. ఎప్పుడైతే అతను అట్లా చక్కగా చదివాడో అది విన్నటువంటి ఆ గోత్రికులైనటువంటి వాళ్ళందరూ, ఆ మహర్షులందరూ కూడా యజ్ఞం అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ధనం ఏదైతే ఉందో అదంతా కూడా నాభాగుడికి ఇచ్చేసి వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు. సరే, అది తాను తీసుకుందాం కదా అని అనుకునేటువంటి సమయంలో శివుడు వచ్చాడు అక్కడికి. శివుడు అతన్ని పరీక్షించాలనుకున్నాడు. అనుకొని ఆ నాభాగుడు మునులు ఇచ్చినటువంటి ఆ ధనాన్ని తీసుకుంటూ ఉంటే వచ్చి అడ్డుకున్నాడు. ఏయ్, నువ్వెలా తీసుకుంటావు, ఇది నీది కాదన్నాడు. అదేమిటి మహానుభావ, నువ్వెందుకు వచ్చావు, నువ్వేమిటి నన్ను అడ్డుకుంటున్నావు, ఇక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడాను యజ్ఞం అయిపోయిన తర్వాత ఇది నువ్వు తీసుకొని వెళ్ళన్నారు, అందుకని తీసుకొని వెళ్తున్నాను అన్నాడు. అంటే వెంటనే అతను అన్నాడు, లేదు లేదు, యజ్ఞం పూర్తయిన తర్వాత మిగిలినటువంటి ధనం అంతా కూడా నాకే చెందాలి అని. దక్ష యజ్ఞం పూర్తయినప్పుడు అక్కడ ఉండేటువంటి దక్షుడు చిట్ట చివరికి రుద్రుడికే ఇదంతా కూడా చెందుతుంది అని ఆ రోజు చెప్పాడు. యజ్ఞం ఏదైనా సరే చిట్ట చివరిలో మిగిలినటువంటి ద్రవ్యం అంతా నాదవుతుంది అన్నాడు. అప్పుడు నిజమే అన్నాడు, యథార్థమే, అది నా తండ్రి కూడా అలాగే చెప్పాడు, యథార్థమే, సరే నువ్వే తీసుకొని వెళ్ళు అన్నాడు నాభాగుడు. చాలా సంతోషించాడు శివుడు. నువ్వు యథార్థాన్ని కప్పిపుచ్చకుండా ధర్మాన్ని ధర్మంగా పాటించడం కోసం ఆఖరికి ద్రవ్యాన్ని కూడా వదిలేయటానికి సిద్ధపడ్డావు, యథార్థంగా నీకేమీ లేదు, అయినా ఇట్లా ధర్మపరంగా నువ్వు ప్రవర్తించావు కనుక ఇదంతా నువ్వే తీసుకుని వెళ్ళిపో అని అనుగ్రహించాడు శివుడు. దాంతో ఈ ధనాన్నంతటినీ కూడా నాభాగుడు తెచ్చేసుకున్నాడు. ఆ నాభాగుడి యొక్క పుత్రుడు అంబరీషుడు. నాభాగుడి యొక్క సంతానమే అంబరీషుడు. అంబరీషుడు అనేటువంటి ఒక సంతానం కలిగింది నాభాగుడికి. చాలా భాగవతోత్తముడు అతను. బ్రాహ్మణ శాపం, పరీక్షిత్ మహారాజుతో సుఖమహర్షి అంటున్నారు, ఆయన బ్రాహ్మణ శాపం అనేటువంటిది ఎక్కడా కూడా విఫలం కాలేదు, కానీ ఈ అంబరీషుడి మీద తన ప్రభావాన్ని చూపించలేకపోయింది బ్రాహ్మణ శాపం అన్నాడు. ఆశ్చర్యపోయాడు పరీక్షిత్ మహారాజు. లోకంలో ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే బ్రాహ్మణ శాపానికి భయపడతారే, యమధర్మరాజుకు కూడా భయపడం అనుకుంటారు, అలాంటిది బ్రాహ్మణ శాపం ఈయన మీద పనిచేయకపోవడం ఏంటి, ఆశ్చర్యంగా ఉందన్నాడు. అంటే ఆ ఆశ్చర్యకరమైనటువంటి చరిత్ర ఏమిటో వినాలనుంది, చెప్పవయ్యా అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే దానికి సమాధానం చెప్తున్నాడు. అంబరీషుడు సప్తద్వీపాధిపతి, మామూలు వాడు కాదు, చక్రవర్తి. 7 ద్వీపాలకి ఆయన అధిపతి. అక్షయమైనటువంటి సంపద ఉన్నది అతనికి. కానీ ఇంత దుర్లభమైనటువంటి ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా అంబరీషుడు దీన్నంతటినీ ఒక స్వప్నంలాగా తుచ్చంగా చూసేవాడు. ఐశ్వర్యాన్ని ప్రధానంగా భావించేవాడే కాదు, ఇంత చక్రవర్తి అయి ఇంత భోగభాగ్యాలు అనుభవించగలిగేటువంటి మహానుభావుడు. ఎందుకంటే ఈ ఐశ్వర్యం అనేటువంటిది మోహాంధకారంలో పడేస్తుంది అని అతను విశ్వసించేవాడు. ఈ మోహాంధకారంలో పడేసి సంసారంలో పడవేసేటువంటిది కనుక ఈ ఐశ్వర్యం మనకి తగింది కాదు. యథార్థమైనటువంటి ఐశ్వర్యం ఏమిటి అని అంటే భగవంతుని యొక్క శ్రీచరణ అరవిందాల్లో చేసే కైంకర్యం. ధనం మదీయం తవ పాద పంకజం అని పెద్దలంతా కూడా అనుగ్రహిస్తారు. నా యొక్క ధనం ఏమిటి అంటే నీ యొక్క పాదార విందాలేనయ్యా అంటారు.
అలా పరమాత్మ యొక్క పాదార విందాలనే ధనంగా భావించేటువంటి వాడు ఈ అంబరీషుడు కనుక తనకి ఇంత గొప్ప సప్త ద్వీపాధిపతి అయిన మహా ఐశ్వర్యం ఉన్న తుచ్చంగా చూసేవాడే తాను. ఈ అంబరీషుడికి నారాయణుడి యందు అత్యంతమైనటువంటి ప్రీతి ఉండేది. నారాయణుడి యందు కానీ అతని యొక్క భక్తుల యందు కానీ భావమయమైనటువంటి భక్తి ఉండేది. ఏదో మామూలుగా భక్తి అంటే వచ్చినటువంటి వాళ్ళని ఆదరించడం అంత మటుకు కాదు, భావపూరితమైనటువంటి భక్తి ఉండేది. ఎప్పుడైనా సరే భక్తి శరణాగతి భావంతో కూడుకొని ఉంటే అది పరిశుద్ధమవుతుంది. మనకి భావన ఉండదు, ధర్మం మాత్రం పాటిస్తాం, కర్మ చేయాలి చేస్తాం, అంత మటుకే. భావంతో కనుక ఉన్నది అంటే తప్పనిసరిగా నీ హృదయాన్ని కరగిస్తుంది. నీ హృదయం కరిగిపోయి ఆ తెలియకుండానే నీలో నుంచి ఒక ఆర్తి దుఃఖం పరిగెట్టుకుంటూ వస్తాయి. అది భావంతో ఉండాలి. అది భావంతో ఉండాలి అంటే శ్రద్ధగా దాని గురించి వినాలి, అది మనసుకు పట్టాలి. పట్టినప్పుడు ఆ భావం వస్తుంది. ఆ భావం వచ్చినప్పుడు తెలియకుండానే మనలో నుంచి ఆర్ద్రత అనేటువంటిది వస్తుంది. ఇవన్నీ లక్షణాలు కలిగినటువంటి మహానుభావుడు అంబరీషుడు. ఇలాంటి అంబరీషుడు తన యొక్క మనస్సును ఎప్పుడూ కూడాను ఆ కృష్ణుడి యొక్క పాదపద్మాల యందే నిలిపేవాడు. ఆ పాదపద్మాలు తప్ప ఏది స్మరించేవాడు కాదు ఎక్కువ మనస్సుతోటి తాను. ఆయన యొక్క వాక్కుల్ని ఉపయోగిస్తే సాక్షాత్తు నారాయణుడి యొక్క గుణాలని కీర్తించడంలోనే ఎక్కువ వాడేవాడు. అనవసరమైనటువంటి మాటల నోట్ల నుంచి ఏవి వచ్చేవి కాదు. శబ్దం అనేటువంటిది నారాయణుడికి సంబంధించిందే తప్ప ఇతర శబ్దం నేను వాడకూడదు అన్నట్లుగా నియమనంతో జీవించేవాడు తాను. ఆయన యొక్క చేతులు ఉన్నాయంటే అంత పెద్ద చక్రవర్తి అయ్యుండి అనేక మంది పరివారం ఉండి సేవకులుండి ఇంత ఉండి కూడా ఆయన ప్రతిరోజు హరి యొక్క మందిరానికి వెళ్ళి స్వయంగా తానే చీపిరి అలాగే నీళ్లు పేడ కల్లాపు అన్నీ తీసుకొని వెళ్ళి స్వయంగా తాను చిమ్మి అక్కడ నీళ్ళంది కూడా జల్లి ముగ్గు పెట్టి ఇవన్నీ చేసి వచ్చేవాడు. చక్రవర్తి ఆయన, మహానుభావుడు. మనకి ఇంత ఉంటుందో లేదో అది చేయడానికి సిగ్గుపడతాం మనం. ఈ సప్త ద్వీపాధిపతి ఆయన. అలాంటి వాడు మందిర మార్జనం చేసేవాడు. మందిర మార్జనంలో ఎంతో అద్భుతమైనటువంటి శక్తి ఉంది. భగవంతుడికి ఈ ఇంద్రియాలన్నిటితో ఏం చేసినప్పటికీ కూడాను చాలా అద్భుతమైనటువంటి ఫలం వస్తుంది. మందిర మార్జనంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏమిటి అంటే, భగవంతుడి యొక్క మందిరం కనుక అయితే ప్రతిరోజు నువ్వు చిమ్ము, నీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. నువ్వు చిమ్మేటప్పుడు ఆ చిమ్ముతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి రేణువులు ఉంటాయి చూసారా, ఎన్ని రేణువులు ఉంటే అన్ని పాపాలు నీకు పటాపంచలైపోతాయి. అలా మందిర మార్జనం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. మాంధాత అనేటువంటి చక్రవర్తి పూర్వజన్మలో చేసింది అదే. హరిమందిర మార్జనం చేసి అంత వాడయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. హరిమందిర మార్జనంలో అంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది కనుక ఈయన రోజు కూడా తానే స్వయంగా వెళ్ళి ఎవ్వరు పని వాళ్ళకి చెప్పకుండా, కొంతమంది చూడండి ఎవరి ఇళ్ళకి ఆహ్వానిస్తారు, ఒక పెరుమాళ్ళు వేయించేస్తారు, వారింట్లో ఉండగా వారు పని వాళ్ళ చేత పనులు చేయిస్తారు, తప్పించి వాళ్ళు ఏమి చేయరు. ఎందుకు? మేము ఐశ్వర్యవంతులం, మేము ధనం కలిగినటువంటి వాళ్ళం కనుక మేము ఏ పనులు మేము చేయం. అవే ఉందండి, అదో మన వెళ్ళు చేయి, పని వాళ్ళతో చేయిస్తారు. అలాంటప్పుడు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళందరూ గుర్తుకొస్తారు మాకు. అంబరీషుడు లాంటి వాళ్ళు జ్ఞాపకం వస్తారు. అరే మనకున్నటువంటి ఐశ్వర్యం ఏ పాటి. సప్త ద్వీపాధిపతి అయినటువంటి అంబరీషుడు ప్రతిరోజు స్వయంగా తాను పరమాత్మకి సంబంధించి సేవ చేయడంలో నిమగ్నం అయ్యేవాడు. అలాగా వెళ్ళి అవన్నీ ఆ మందిరాన్ని చిమ్మి తుడిచి దానికి నీళ్లు చల్లి కల్లాపు చల్లి ముగ్గులు వేసి అన్నీ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళేవాట. ఆయన మందిరం అర్జనం చేసేవాడు.
అలాగే ఆయన యొక్క శ్రవణేంద్రియాలు ఉండేవి, ఎప్పుడూ కూడా కృష్ణ కథాశ్రవణం చేసేవాడు ఆయన. ఎప్పుడూ కృష్ణ కథాశ్రవణమే తప్ప ఇంకొకటి లేదు. భగవంతుడి యొక్క కథల్ని శ్రవణం చేయడమే కానీ అనవసరపు మాటలు వాళ్ళు వీళ్ళు పితృలు చెప్పడం లేకపోతే ఇంకోటి ఏబేచిపోపో పక్కపో అనేవాడు. అలా ఉండేవట. అలాగే ఆయన యొక్క కళ్ళు ఎప్పుడూ కూడాను పరమాత్మ కోసం వెతుకుతూ ఉండేవిట. ఆయన యొక్క పాదాల విందాలని, ఆయన యొక్క నేత్రాలని, ఆయన యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని చూడడం కోసం వెతుకుతూ ఉండేవిట ఆయన యొక్క నయనాలు, కళ్ళు. ఆయన యొక్క త్వగింద్రియం ఉన్నది అంటే చర్మం. ఈ చర్మంట భాగవతోత్తములైనటువంటి వాళ్ళ యొక్క శరీరాన్ని స్పృశించడానికి ఎక్కువ తపన పడేదిట. దానికి అదే ఫలం అనుకుంటుందిట. అందుకని వారి యొక్క పాదాలని స్పృశించి ఎప్పుడూ కూడా నమస్కారం చేయడమే తనకి ధన్యత అనుకుంటూ ఉండేవాట. అలాగే అతని యొక్క ఘ్రాణేంద్రియంతో నారాయణుడి యొక్క పాదార విందాల యందు ఉంచినటువంటి ఆ తులసిని ఆఘ్రాణించడమే తప్ప ఇతరత్ర ఏమీ ఎక్కువగా అనవసరమైనటువంటి వాటికి ఇష్టపడేవాడు కాదు. తన యొక్క రసనేంద్రియం ఉన్నది అంటే నాలుక. ఈ నాలుకతో భగవంత్ నివేదితమైనటువంటి ప్రసాదం తప్ప ఇంకా ఇతరమైనటువంటిది ఏది కూడా స్వీకరించేవాడు కాదట. తెచ్చారు మహాపదార్థాలు, భగవంతుడికి నివేదన అయ్యాయా? లేదు, తీసుకెళ్ళిపోండి. ఎంత విలువైనవైనా కావచ్చు, ఎంత రసవత్తరమైనటువంటివైనా పక్కపో. భగవన్ నివేదితమైందా? చిన్న తులసి దళమైనా చాలు, మహాప్రేమతో ప్రీతితో స్వీకరించేవట. అలా ఉండేవట ఆయన. ఆ తర్వాత ఆయన యొక్క పాదాలు ఎప్పుడూ కూడా విష్ణు ఉండేటువంటి స్థానానికే వెళ్ళాలి అని దానికి పర్యటన చేయడం కోసమే ఎక్కువ తహతహలాడుతూ ఉండేవిట. విష్ణు తీర్థాలకి వెళుతున్నామండి, విష్ణు సంబంధించిన పర్యటన చేస్తున్నామండి, వస్తారా? పనులున్నాయి, మీ ఊర్లు వెళ్ళాలి, మాకు చాలా పనులున్నాయి. కాదు, విష్ణు పర్యటన కోసమే ప్రయత్నం చేసేవిట. మిగిలిన తర్వాత చూసుకోవచ్చు, ఏం పర్వాలేదు అనేవాట అంబరీష్. అలాగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన యొక్క మస్తకాన్ని పరమాత్మ యొక్క పాదార విందాల యందు, అలాగే భాగవతోత్తముల యొక్క పాదార విందాల యందు ఉంచటానికి ఎక్కువ ఇష్టపడేవాట. ఎక్కడా తల వంచేవాడు కాదు ఆయన. కానీ భగవంతుడి దగ్గర ఎప్పుడూ తల వంచే ఉండేవాడు. భాగవతోత్తములు వస్తే ఆయన పాదార విందాల యందు తల ఉంచేవాడు. మిగిలిన ఎక్కడా కూడా తల వంచవలసిన అవసరమే ఆయనకి లేదు అన్నట్లుగా ఉండేవాడు. అలాగే విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో ఆ నారాయణుడి యొక్క దాస్యం చేస్తూ ఆయన విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ మునిగేవాడు కాదట, వెళ్ళేవాడు కాదట. ఆయన యొక్క సర్వ కర్మల యొక్క ఫలాన్ని పరమాత్మ నారాయణుడికే సమర్పించేవాట. ఏ కర్మ చేయని కృష్ణ అర్పణమస్తు అనకుండా ఆ కర్మ ఉండదు. ఏ కర్మ చేసినా కూడా మనం కృష్ణార్పణమస్తు అంటూ మనం కూడా అంటున్నాం. కానీ అనేసేసి మళ్ళీ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఈవేళ నేను పారాయణ చేశాను, భగవంతుడు అనుగ్రహిస్తాడేమో, నాకు చాలా కష్టాల్లో ఉన్నాను అంటే మళ్ళీ నువ్వు చేసినటువంటి దాని యొక్క ఫలాన్ని నువ్వు ఆశిస్తున్నావు. ఎప్పుడైతే ఏదైతే చేశానో కృష్ణార్పణమస్తు అన్నానో ఇంకా నా బ్యాలెన్స్లో నా చిట్టాలో లేదు, ఇంకా అయిపోయింది, ఇవ్వబడింది. ఇంకా మళ్ళీ నాది అనేటువంటి ఆలోచన కానీ భావన కానీ ఉండదు. అది భావన. సమర్పణ అంటే అది కర్మ సమర్పణం కానీ కర్మ ఫల సమర్పణం కానీ ఒక్కసారి భగవంతుడికి సమర్పించాము అంటే ఎటువంటి దాన్ని జ్ఞాపకం కూడా ఉంచుకోక్కర్లేదు. నేను ఆనాడిచ్చానండి, ఆ రోజుల్లో అలా చేశానండి, ఈ రోజుల్లో ఇలా చేశానండి. నో, అయిపోయింది. ఎవరికి ఇచ్చావు? భగవంతుడికి ఇచ్చావు. భగవంతుడికి ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం పెట్టి ఉన్నావు అంటే దాని మీద ఇంకా నీకు కోరిక పోలేదు అని అర్థం. ఇంకా నీకు కోరిక పోలేదు అంటే ఇంకా దాని మీద నీకేం ప్రయోజనం? ఒక ఆయన ఒక స్థలాన్ని ఇచ్చాడు ఒక గురువు గారికి. ఆ స్థలాన్ని తీసుకున్నారు ఆ గురువు గారు. అయిపోయింది, కొంతకాలం అయిపోయిన తర్వాత అది ఏమిటో ముందుకు వెళ్ళడం లేదు.
అది ఎన్ని రకాలుగా నిర్మాణాలు చేద్దాం అనుకున్నా, దాన్ని ఏం చేద్దాం అనుకున్నా ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకండి వెళ్ళట్లేదు అని ఒకసారి ఎవరినో పిలిస్తే ఆయన చెప్పారు, ఇదిగో నీ ఇచ్చినటువంటి యజమానికి ఇంకా దీని మీద కోరిక పోలేదయ్యా అన్నాడు. మరేం చేయాలి? ఆయన గురువుగారు ఆయన భగవంతుడికి సమర్పణం చేశాడు కదా అనుకున్నాడు, భగవంతుడు స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదు? ఎందుకు దాంట్లో దాన్ని ఉండడానికి ఇష్టపడలేదు? ఆ ఉన్నటువంటి యజమానికి ఇంకా దాని మీద కోరిక పోలేదు, ఇంకా నాది అనే భావన చేస్తున్నాడు. ఇచ్చేసాను, నాకు అసలు సంబంధం లేదనే భావనలో లేడు. ఆయన చెప్పాడు, అదిగో ఆయనకు ఉందయా ఇంకా కోరిక. మరి ఎలాగండి ఇది అంటే 3 రోజులు నిద్ర చేయించు ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి, 3 రాత్రులు ఇక్కడ నిద్ర చేయించు, కనీసం నాది అనే భావంతో 3 రోజులు నిద్ర చేసి తర్వాతైనా పోగొట్టుకుంటాడేమో. విచిత్రమైనటువంటి స్థితి. కానీ అలా కాదు అంబరీషుడు చేసింది. నువ్వు ఎలా చేస్తే దానికి ఆ విధమైనటువంటి ఫలం వస్తుంది. ఇప్పుడు చూడండి, అంబరీషుడు యొక్క చరిత్ర చూడండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంబరీషుడు సమర్పణం చేసినప్పుడు ఇంకా దాని గురించి ఆలోచన చేయలేదు. సర్వకర్మలు సర్వకర్మ ఫలాలు కృష్ణుడికే సమర్పించాడు. పృథివిని పాలిస్తున్నాడు అద్భుతంగా. ఎన్నో అశ్వమేధ యాగాలు కూడా చేశాడు. అశ్వమేధ యాగాలు చేశాడు, నారాయణుడిని ఆరాధించాడు. కానీ దాని మీద మాత్రం అతనికి ఆసక్తి లేదు. ఒక చక్రవర్తిగా తాను చేయవలసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అన్నీ చేశాడు. కానీ యజ్ఞం జరుగుతూనే ఉంది, కానీ యజ్ఞం దగ్గర ఇతను లేడు. వశిష్ఠాది ఋషులకు ఒప్పజెప్పేశాడు, మీరు చూస్తూ ఉండండి స్వామి. పక్కకి వెళ్ళిపోయి కూర్చొని హరినామ సంకీర్తనం చేస్తున్నాడు భక్తులతో కలిసి. ఆయన చక్రవర్తి. యజ్ఞ యాగాది క్రియలు చెయ్యాలి అంత మటుకే, దాని మీద ఆసక్తి తనకేం లేదు. తనకున్నది ఒకే ఒక ఆసక్తి, కృష్ణ సంకీర్తనం, ఇంకేమీ లేదు. ఆ విధంగా గడిపేవట్ట తాను. తన యొక్క సంపదల మీద కానీ తన యొక్క సంబంధాల మీద కానీ అతనికి మోహం అనేటువంటిది నెమ్మదిగా వదిలిపోయింది. మనస్సుతో వదలాలి. నేను కూడా వదిలించేసుకుంటానని ఇక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఏదో ఊరు వెళ్ళిపోయి వీళ్ళందరి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాను అనుకుంటే పనికిరాదు. శరీరంతో వెళ్ళటం కాదు ప్రధానం, మనస్సుతో పోవాలి. శరీరంతో పోయితే నువ్వు అమెరికా వెళ్ళిపోయి కూర్చున్నా నీకు సంబంధం పోయినట్టే. కానీ అక్కడ కూర్చున్న దగ్గర నుంచి ఒకటే ఫోన్లు, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, ఏంటి, అది ఇది, మనకి రావాల్సిన అప్పులు వచ్చాయా లేదా, ఇదేంటి అదేంటి, 100 రకాలు కూర్చుంటే మనస్సు అంతా ఇక్కడ ఉన్నట్టే. మనిషి అక్కడున్నా కూడా మనస్సుతో నీకు వైరాగ్యం కలగాలి, మనస్సుతో సంబంధం పోవాలి. అది పోనంతకాలం పరమాత్మ నీకు దగ్గర కాలేడు. అదిగో అది అంబరీషుడికి ఆ విధమైనటువంటి మనస్సుతో సంబంధాన్ని తెంచేసుకొని నారాయణుడి మీద పరిపూర్ణమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడు అయ్యాట. చాలా సంతోషించాడు నారాయణుడు సంతోషించి ఆయన రక్షణ కోసమని, ఆయన ఎవరైనా శత్రువులు వస్తే వాళ్ళని నాశనం చేయడానికి, ఆయనకి రక్షణ కల్పించడం కోసం అని శత్రువులకి భయంకరుడైనటువంటి సుదర్శనుడిని ఆయనకి రక్షకంగా పెట్టాట. నువ్వు వెళ్ళు సుదర్శన, ఆయన్ని రక్షిస్తూ ఉండు, నా మహాభక్తుడతను అని ఆ సుదర్శనుడిని ఆయనకి రక్షకంగా పెట్టేట పరమాత్మ. అంతటి గొప్ప భక్తుడు. చెప్పాం కదా, మనం చేసే కర్మను బట్టి మనకు వచ్చే ఫలం కూడా సాక్షాత్తు పరమాత్మ తన యొక్క ఆయుధాన్ని ఈయనకి రక్షకంగా పెట్టాడంటే ఎంతటి భక్తుడై ఉండాలి. అది జరిగింది. సరే, అయిపోయింది. ఇలా ఉంటూ ఉండగా అంబరీషుడికి ఒక ఆలోచన వచ్చింది, నేను ఏకాదశి వ్రతం చెయ్యాలి అని. దీన్ని ద్వాదశి వ్రతం అంటారు యథార్థంగా. ఈయన చేసింది ద్వాదశి వ్రతం, ఏకాదశి వ్రతం అనేటువంటి పేర్లతో ఉన్నటువంటిది వ్రతం. ఈ ద్వాదశి వ్రతం అంటే అర్థం ఏమిటి? మనం ఏకాదశి అనుకుంటుంటాం కదా, ఏకాదశి తిథి ఉంటుంది, దానికి ముందు రోజు దశమి వస్తుంది. ఆ దశమి రోజు మధ్యాహ్నం సాపాటు చేసేసి మళ్ళీ సాయంత్రం సాపాటు చేయకుండా ఉపవాసం ఉండాలి. ఏకాదశి రోజు కూడా
అల్పాహారం కొద్దిగా మాత్రమే, కణమాత్రం ఆహారాన్ని తీసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. ఉన్న తర్వాత మర్నాడు ద్వాదశి వస్తుంది. ద్వాదశి ఘడియలు ఉంటాయి. ఆ ద్వాదశి ఘడియలు దాటక పూర్వమే సాపాటు చేసేయాలి, పారణం చేయాలి, తినాలి. అంటే ఆ ద్వాదశి ఘడియలు దాటక పూర్వమే తినేసేయాలి. దాటిపోయిన తర్వాత మళ్ళీ ఏకాదశి వ్రతం ఫలించదు, ఏదో ఒక రకంగా ఎంగిలిపడాలి. ఇది విధానం. దీన్ని ద్వాదశి వ్రతం అంటారు. మామూలుగా చేస్తుంటాం మనం ఏకాదశి రోజు కూడా ఉదయం పూట ఏదో ఒకటి తినకుండా ఉండకూడదు అన్నారు కదా, శాస్త్రమే చెప్పింది కణం మాత్రం తినమని. నా ఉద్దేశంలో కణం ఇంత బొత్తి లేదా ఇంత ఆహారం తీసుకో అంటే అర్థం ఏంటి? కడుపు నిండా ఆ రోజు తినకూడదు, మనం ఉపవాసం ఉండాలి, కొద్ది మాత్రం తిని ఉండిపోవాలి. ఇది విధానం. ఇలాగ పాటించుకుంటూ వచ్చాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే 1 సంవత్సర కాలం చేయాలి. ఈ ఏకాదశి వ్రతం ఎందుకు చేయాలండి అని కొంతమంది ప్రశ్న. ఎందుకు చేయాలి? ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి. ఈ ఏకాదశికి హరివాసరం అని పేరు. నారాయణుడికి అత్యంత ప్రియమైనటువంటి రోజుట. నారాయణుడికి అత్యంతమైనటువంటి ప్రియమైనటువంటి రోజు కనుక ఈరోజు ఉపవాసం చెయ్యాలి అన్నారు. ఉపవాసం చేయడము అంటే ఏమీ తినకుండా ఉండడం అని మన ఉద్దేశం కాదు. ఉపవాసం, అంటే సమీపంలో, వాసం అంటే నివసించుట అని అర్థం. ఆయనకి సమీపంగా మన యొక్క ఇంద్రియాలన్నింటినీ ఉంచాలి, మనస్సుతో పాటుగా. అంటే మనస్సును ఆయనకి సమీపంగా ఆయన మీద దృష్టితో పెట్టుకొని ఉండాలి. మన ఇంద్రియాలన్నీ కూడాను ఆయనకి సంబంధించినటువంటి కర్మలు చేస్తూ ఉండాలి. ఆ రోజంతా కూడాను రాత్రి పగలు మొత్తం అంతా కూడా జాగర నుండి నిద్రపోకుండా భగవన్నామ సంకీర్తనం చేస్తూ అలా రాత్రింపగళ్ళు ఏకాదశి వ్రతాన్ని చేయాలి. ఎందుకు మనం ఏకాదశి వ్రతం ఎప్పుడు ఎవరైనా సరే ఏకాదశి వ్రతం చేస్తే వాళ్ళకి మోక్షం వస్తుంది. ఏమండి, ఎందుకు అంత ప్రియమైనటువంటి రోజు పరమాత్మకి? ఏకాదశి అంటే ఏమిటి? 11 అని అర్థం. తిథుల్లో ఏకాదశి తిథి అంటే ఏమిటి? 11. ఏమిటా 11? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు. ఇవన్నీ కూడా పరమాత్మకి సమర్పించి, అంటే ఆ రోజు పరమాత్మ సంబంధమైనటువంటి విషయంతో నియమించి జీవించేటువంటి రోజు ఏకాదశి అని. అయితే ఈ ఏకాదశి ఎందుకు అంత ప్రియమైంది పరమాత్మకి? మురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నట్ట. ఆ రాక్షసుడు చాలా గొప్ప తపస్సు చేశాడు చతుర్ముఖ బ్రహ్మ గురించి. చతుర్ముఖ బ్రహ్మగారికి ఎవరు తపస్సు చేసినా వాళ్ళకి ఇచ్చేయాలి ధర్మం అని వరం ఇచ్చేస్తాడు. అది ఎలాంటి వరం అయినా సరే. వీడు చాలా తెలివిగా ప్రార్థించాడు ఆయన్ని, బాబు నాకు ఏ జంతువుల వల్ల కానీ, మనుషుల వల్ల కానీ, దేవతల వల్ల కానీ, ఇతరత్ర దేని వల్ల కూడా నాకు మృత్యు రాకూడదు. ఏ ఆయుధము కూడా నన్ను చంపడానికి వీల్లేదు అన్నాడు. కానీ మనుషుల్ని కోరాడు, కానీ పురుషుల్ని కోరాడు. పురుషుల చేత నాకు మృత్యువుగా స్త్రీని వదిలేశాడు బాబు. సరే, స్త్రీ ఏం చేయగలదు నన్ను, నేను మహాపరాక్రమవంతుణ్ణి అని భావం. సరే, మొత్తం మీద ఇలా అయిపోయింది. ఏ ఆయుధము కూడా ఇంకా అతని మీద పనిచేయదు. ఇలాంటి స్థితి. మహావరాన్ని కోరాడు, తథాస్తు అని ఇచ్చేసాడు. అయిపోయింది. ఇంకా ఇతనికి విపరీతం, మరి అసురుడు కదా, అసురుడైనటువంటి వాడికి ఎప్పుడు కూడా తమోగుణం అధికంగా ఉంటుంది కనుక తనకి వరబలం వచ్చేటప్పటికే దాంతో విచ్చలవిడైపోయాడు. దేవతల్ని చావగొట్టేశాడు, ఆ రాజ్యం నుంచి వెళ్ళగొట్టేశాడు, ఆ దేవతా రాజ్యాన్ని, స్వర్గాన్ని ఆక్రమించేశాడు. అందరూ ఇంకా ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాలన్నీ కూడా నాశనం చేస్తున్నాడు. ఆయా దేవతలందరినీ కూడా తరిమి పారేస్తున్నాడు. ఇలా తిరుగుతూ ఉంటే చివరికి అతనికి అనిపించింది,
ఇంతమందిని వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళని చంపి వీళ్ళని చేసి ఇవన్నీ ఎందుకు నాకు? వీళ్ళందరికీ మూలమైనటువంటి వాడు నారాయణుడు. ఆ నారాయణుని ఒక్కడిని నా వశంలోకి తెచ్చేసుకుంటే వీళ్ళందరూ ఆటోమేటిక్గా నా వశంలోకి వెళ్ళిపోతారు కదా అనే భావం వచ్చింది అతనికి. వచ్చి వెంటనే ఏం చేశాడు, నారాయణుడి దగ్గరికి వెళ్ళాలి అని వెతకడం ప్రారంభించాడు. అందరికి కనిపిస్తాడు ఆయన. యోగులకు కూడా దుర్లభమైనటువంటి ఆయన ఇలాంటి వాడికి ఎందుకు కనిపిస్తారు? కనిపించలేదు. వెతకటం ప్రారంభించాడు. వెతికాడు. నారాయణుడు ఏం చేశాడు, వైకుంఠధామం నుంచి వచ్చేసి బదరికాశ్రమంలో ఒక గుహలోకి వచ్చి చేరాడు. ఒక గుహలో శయనిస్తున్నాడు. దేవతలందరూ వచ్చి మొరపెట్టుకున్నారు, మహాప్రభు మా గతి ఇలా అయిపోయింది, వాడికి ఏమో వరాలు ఇలా ఇచ్చేశాడు చతుర్ముఖ బ్రహ్మ, ఏ ఆయుధాలు పనిచేయడం లేదు, చివరికి పురుషులంగా అంతా వెళ్ళి యుద్ధం చేసిన వాడు ఏం కావడం లేదు, ఉన్న పరిస్థితి ఇది, మేమేం చేయాలన్నాడు. సరే నారాయణుడు ఆలోచించాడు, మరి నేను మాత్రం ఏం చేయగలను? ఆయుధాలు ఎవరివి పనిచేయమంటే నా ఆయుధాలు కూడా పనిచేయవు కదా, మరి నేను సుదర్శనం వదిలినా అతను చావడు, మరి నేనేం చేయాలన్నాడు. నువ్వే అలా అంటే ఇంక మా గత ఏమిటన్నారు. సరే పర్వాలేదు, కంగారు పడకండి, నేను ఆలోచిస్తాను, వెళ్ళండి అన్నాడు. వెళ్ళిపోయారు దేవతలు. అందులో పడుకున్నాడు తాను. అలా శయనించినటువంటి ఆ స్వామి శయనించి ఉండగా ఆయన యొక్క వక్షస్థలంలో నుంచి ఒక కన్య పుట్టింది. ఆయన మహాచతురుడు కదా పరమాత్మ. ఈ వరాల్లో ఏది అతను మర్చిపోయాడు, వదిలేశాడు, దాన్ని లెక్కించాడు. ఆయన సర్వజ్ఞుడు కనుక, అన్నీ తెలిసినవాడు కనుక ఆయన ఏం వరం కోరాడో కూడా ఆయనకి అంతా లిస్ట్ వచ్చేస్తుంది మనస్సు. దాంట్లో ఏది అతను వదిలేశాడు అది పట్టుకున్నాడు. స్త్రీని వదిలేశాడు. సరే అయితే ఇతని మృత్యు స్త్రీ చేతిలోనే ఉంటుంది అనుకున్నాడు. చక్కగా శయనించాడు ఆయన. ఆయన యొక్క హృదయంలో నుంచి ఒక కన్య పుట్టింది. సరే ఈ పుట్టేదానికన్నా ముందుగా వీడు వెతుక్కుంటూ వస్తున్నాడు. వీడికి తెలిసింది ఇదిగో బదరికాశ్రమంలో ఉన్నటువంటి హిమాలయాల్లో గుహలో ఉన్నాడు ఈయన. అలా పరిగెట్టుకుంటూ వచ్చాడు. శయనించి ఉన్నాడు స్వామి. తన్ని శయనించి ఉన్నటువంటి ఆ స్వామినే చంపడానికి గద ఎత్తాడు బాబు. అప్పుడు వెంటనే ఆ పుట్టినటువంటి ఆవిడ ఎప్పుడైతే ఇతను గద ఎత్తాడో వక్షస్థలంలో ఆయన యొక్క హృదయంలో నుంచి పుట్టిందట ఆవిడ కన్య, ఆవిర్భవించింది. వెంటనే అతన్ని అడ్డుకున్నది. అతను ఒక ఆవిడ ఆయుధాన్ని పట్టుకొని అతనితో యుద్ధం చేసింది. బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరిగి చివరికి అతను చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? స్త్రీతో అతను కోరలేదు కదా మృత్యు రాకూడదని. భగవంతుడు ఆ స్త్రీకే శక్తి ఇచ్చాడు, ఆవిడ చంపేసి చచ్చిపోయాడు. ఎప్పుడైతే అతను చనిపోయాడో వెంటనే నిద్రిస్తున్నటువంటి నారాయణుడు కళ్ళు తెరిచాడు. తెరిచి చూసేటప్పటికే కన్య కనిపించింది. అమ్మా నువ్వెవరు అన్నాడు. తెలీదా? తెలుసు. నువ్వెవరు అన్నాడు. అయ్యో అదేమిటి స్వామి, నీ యొక్క మానస కన్యని, మానస పుత్రికని నేను అన్నది. చాలా సంతోషం. అయితే నేను ఆవిర్భవించింది నీ మనస్సులో నుంచే, కానీ ఇప్పుడే ఆవిర్భవించాను కదా, మరి నాకు పేరేమీ లేదు, నాకేం పేరు పెడతావు అని అడిగింది. అంటే అప్పుడు ఆ రోజు సరిగ్గా తిథుల్లో ఏకాదశి తిథి అంటే 11. మనకి విధియ తదియ 1 2 3 4 5 6 11వ రోజు అనమాట. ఆ రోజు ఆ ఏకాదశి, ఇవాళ తిథి ఏకాదశి, ఈరోజు నువ్వు ఆవిర్భవించావు, నీకు నేను ఏకాదశి కన్య అని పేరు పెడుతున్నాను అన్నాడు. ఆ రోజు నుంచి ఆవిడకి ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది. నువ్వు నా మానస కన్యవి కనుక, నా మానస పుత్రికవి కనుక నీ మీద చాలా అనుగ్రహం నాకు కలిగింది. నువ్వు దేవతలందరికీ గొప్ప ఉపకారం చేశావు, ఎవ్వరికి సాధ్యం కానటువంటి పనిని నువ్వు సాధించి పెట్టావు కనుక నీకు వరం ఇస్తాను, ఏదైనా కోరుకో అన్నాడు. అప్పుడు ఏకాదశి కన్య తాను కోరింది కోరికని, నాకేం కావాలి అన్నది. ముందు నువ్వే నాకు సాక్షాత్తు తండ్రివయ్యావు, జగత్ పితవి నువ్వు, లోకానికే తండ్రివైనటువంటి నువ్వు స్వయంగా నీ యొక్క మానస పుత్రికగా నేను ఆవిర్భవించాను, నాకు ఇంకేం కావాలి, కోరికలు నాకు అక్కర్లేదన్నది. కాదు, దేవతల యొక్క దర్శనం వృధా కాదు, కోరుకోమన్నాడు. అప్పుడు కోరింది ఆవిడ. ఎవరైతే ఈ రోజున, నేను ఆవిర్భవించినటువంటి రోజున, ఏకాదశి పుట్టినటువంటి ఈ రోజున, ఈ తిథిలో నీ గురించి
నిరంతరం ఆ రోజంతా కూడా రాత్రి పగలు నిన్ను ఎవరైతే స్మరిస్తారో, నీ గురించే ఆ రోజు జీవిస్తారో, ఆ జీవించడం కోసంగా వారు ఆహారం మొదలైనటువంటి వాటి మీద దృష్టి లేకుండా వాటిని విసర్జిస్తారో, అలాంటి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని ప్రార్థించింది. తథాస్తు అన్నాడు. నీ కోరిక సఫలమవుతుంది. ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి నా గురించి నిరంతరం కూడా స్మరిస్తారో, లేదా జపిస్తారో, లేదా కీర్తిస్తారో, అలాంటి వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుంది అన్నాడు. అదిగో అలా ఏకాదశి చాలా ఉత్తమమైనటువంటి వ్రతమైంది. ఇప్పటికీ కూడా మీరు అక్కడ బదరికాశ్రమం వెళితే అక్కడ ఏకాదశి గుహ అనేటువంటి గుహ ఉన్నది, దర్శనం చేయొచ్చు. ఇప్పటికీ ఏకాదశి గుహ అంటారు. కనుక అలా ఉండేటువంటి ఆ ఏకాదశి గుహలో స్వామి శయనించి ఉన్నారు. అలా ఉన్నటువంటి ఆ విధంగా ఏకాదశి అనేటువంటిది ఆవిర్భవించింది. ఆ రోజున ఉపవాసం చేస్తే మోక్షం వస్తుందని స్వామి యొక్క అనుగ్రహం కనుక అందరూ ఏకాదశి వ్రతాన్ని పాటించాలి, వైష్ణవులైనటువంటి వారు. వైష్ణవులు ఒక్కళ్ళేనా అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ వైష్ణవులే. పోనీ అలా అనుకున్నా కూడా వైష్ణవులో ఇతరులు అందరూ కూడాను ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా పాటిస్తారు నారాయణుడి యొక్క ప్రీతి కోసం. ఇంతకీ వైష్ణవులు అంటున్నారండి, వైష్ణవులు అంటే ఎలా గుర్తించాలని అడిగారు. అప్పుడు మీరు అజామిళోపాఖ్యానం విన్నప్పుడు యమధర్మరాజుని అడిగినప్పుడు ఎవరైతే నన్ను శరణాగతి చేశారో వాళ్ళందరినీ వదిలిపెట్టేయండి అన్నాడు కదా. పరిహర మధుసూదన ప్రపన్నామన్న, మధుసూదనుడు అయినటువంటి నన్ను ఎవరైతే శరణాగతి అంటే నన్నంటే నారాయణుడిని ఎవరైతే శరణాగతి చేస్తారో అలాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టేయండి అన్నాడు. మహాప్రభో, నువ్వు వాళ్ళందరూ వైష్ణవులు అంటున్నావు, విష్ణువుని ఆరాధించే వాళ్ళు అంటున్నావు, వైష్ణవులు అంటే ఎలా ఉంటారండి అన్నాడు. మేము ఎలా గుర్తించాలి వైష్ణవులను? వైష్ణవులకి 2 రకాల చిహ్నాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి ఆంతరంగా, 2 బాహ్యంగా. ఆంతరంగా ఉండేటువంటి చిహ్నం ఏమిటి అంటే పరిపూర్ణ శరణాగతులయ్యి ఉంటారు. అంటే వాళ్ళలో ఎక్కడా కూడా కల్తీ లేదు, పరమాత్మని మాత్రమే శరణాగతి చేసి, మొన్న గజేంద్రుడు కనుక చెప్పినట్టు నీవే తప్ప నితఃపరం బెరుగా, నువ్వు తప్ప నాకు ఇంకొకటి ఏదీ తెలియదు, నిన్ను ఆశ్రయించాను, నిన్ను ఆశ్రయించి నీ పాదాలు పట్టుకున్నాను, నువ్వు నా కాళ్ళతో నన్ను కొట్టిపారే, లేకపోతే తెచ్చుకొని ఆలింగనం చేసుకో, నీ నెత్తి మీద పెట్టుకో, నువ్వేం చేసినా పర్వాలేదు, నువ్వు చిత్కరించు, నన్ను ఆదరించు, నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు, పట్టిన ఈ పాదం తప్ప ఇంకొక పాదం పట్టే ప్రసక్తే లేదు అనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయం కలిగి జీవనం సాగించడం అంతశ్చిహ్నం, లోపల ఉండేటువంటి చిహ్నం, గుర్తు. వీడు ప్రపన్నుడు అంటాను, వైష్ణవుడు అంటాను. రెండవ గుర్తు ఏమిటి? బయట బాహ్య చిహ్నాలు. ఆ బాహ్య చిహ్నాలు ఏమిటో చెప్తాడే. ఏమిటిట బాహ్య చిహ్నాలు అంటే ఊర్ధ్వపుండాలు ధరించడం, ఏ కంఠ లగ్న తులసీ నలినాక్షమాల, ఎవరికైతే కంఠంలో తులసిమాల కానీ లేకపోతే తామర పూసల మాల కానీ ఉంటుందో అతను వైష్ణవుడిని గుర్తించు. ఏ బాహుమూల పరిచిన్నిత శంఖచక్రాహ, ఎవరికైతే బాహుమూలాల్లో శంఖచక్రాలు ఉంటాయో, గుర్తులు ఉంటాయో వాళ్ళని వైష్ణవులను గుర్తించు. యోవా లలాటే లసత్ ఊర్ధ్వపుండ్రాహ, ఎవరికైతే లలాటంలో ఊర్ధ్వపుండ్రాలు ఉంటాయో వాళ్ళని వైష్ణవులను గుర్తించు. తే వైష్ణవాహ, వాళ్ళు వైష్ణవులు అంటే భువనవాసు పవిత్రయంతి, వాళ్ళు నడిచేటువంటి అడుగు అడుగు కూడా ఎక్కడెక్కడైతే వేస్తారో ఆ భూమంతా పవిత్రమవుతుందయ్యా, కనుక వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళకండి అని అన్నాడు, చెప్పాడు. వైష్ణవులంటే వాళ్ళు. అయితే బాహ్య చిహ్నాలు మాత్రమే ఉండే అంతఃచిహ్నం లేకపోతే ఉపయోగం లేదు. మళ్ళీ లోపల ఉండవలసింది కూడా ఉండాలి, అది ఉంటూ ఇవి ఉండి తీరాలి. అలాంటి వాడు వైష్ణవుడు.
సరే, మొత్తం మీద ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం ఈ ఏకాదశి అనేటువంటిది ఆ వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలి హరిప్రియ కోసం, నారాయణుడికి ప్రియం కోసం. ప్రియమైనటువంటి కార్యం కనుక మనం పాటిస్తాం, వాళ్ళకి మోక్షం వస్తుంది. అందుకనే ఏకాదశి వ్రతం చేయాలి అని సంకల్పించాడు. నారాయణుడికి ప్రియమైనటువంటి భక్తుడు కనుక అంబరీషుడు నారాయణుడికి ప్రియమైన కార్యం చేయాలి. ఎప్పుడైనా ఎవరికైనా మనం బాగా ఇదైన వాళ్ళం అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఏదో ఒక ప్రియం చేసి వాళ్ళ యొక్క ముఖానికి వికాసం కలిగించే ప్రయత్నం చేయాలి. నారాయణుడికి ఆ ఏకాదశి వ్రతం చేస్తే మహా ఇష్టం కనుక ఆయనకి ప్రియం చేయడం కోసం ఈయన సంవత్సర కాలం, జీవితకాలం తాను చేయలేకపోవచ్చు, ఒక సంవత్సర కాలం అయినా సరే దీక్ష పెట్టుకొని చేశాడు ఏకాదశి వ్రతాన్ని. దీక్షగా ఆచరించాడు. సరే, మొత్తం మీద అంబరీషుడు తన భార్యలతో సహా, భార్యలు కూడా చక్కగా అనుకూలవతులైనటువంటి భార్యలు, నువ్వు చేస్తే చేసుకోపో, నేను మాత్రం తింటాను అనేటువంటి భార్యలు కాదు. స్వామి మీతో పాటు నేను కూడా అనుసరిస్తాను, మీలాగానే నేను కూడా వ్రతం చేస్తాను అనుకునేటువంటి చక్కని భార్య ఆయనకున్నది. చక్కగా ఒక సంవత్సర పాటు చేశారు. అయితే మనం చేస్తుంటాం వ్రతం, చెప్పాను కదా ఇందాక, అలా చేస్తూ ఉంటాం. కొంతమంది చెయ్యరు కానీ చెప్తారు, అందరికీ చెప్తారు. అబ్బో ఏకాదశి వ్రతం అండి, ఎంత గొప్పదనుకున్నారు, చేయండి 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 అని చెప్తారు. ఒక మహానుభావుడు హరికథకుడు ఉన్నట్టు హరికథ చెప్తున్నాడు. ఆ రోజు ఏకాదశి వ్రత మాహాత్మ్యాన్ని గురించి చెప్తున్నాడు. భక్తులైనటువంటి మీలాంటి వాళ్ళు చాలామంది కూర్చున్నారు. బ్రహ్మాండంగా ఏకాదశి వ్రతాన్ని గురించి చెప్పాడు. మొత్తం అంతా వినేశారు. దాంట్లో ఉపవాసం చేయాలన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. సరే, మొత్తం మీద అయిపోయిన తర్వాత ఆ రోజు ఏకాదశి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆకలిస్తుంది, కడుపు కాలిపోతుంది, తొందర సాపాటు పెట్టన్నాడు. ఇదేమిటండి ఇవాళ ఏకాదశి, ఇప్పటిదాకా మీరే చెప్పొచ్చారు కదా ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి. వాళ్ళందరి కోసం చెప్పాను, నా కోసం కాదే అన్నట్టు. అలాంటి వాళ్ళు ఉంటారు లోకంలో. అలా ఉండకూడదు, మనం చేయాలి, ఇంకొకరికి చెప్పాలి. అలాంటి వాడు ముందు ఆచరించి తాను ఇంకొకరికి చెప్పాలి అనేటువంటి తత్వం కలిగినటువంటి మహానుభావుడు కనుక ముందు తాను ఆచరించాడు. తన ప్రజలకి చెప్పడం కాదు, ముందు తాను ఆచరించాడు ఒక సంవత్సర కాలం పాటు. సరే, ఇలా వ్రతం పూర్తయిపోయిన తర్వాత కార్తీక మాసంలో, సంవత్సరం పాటు పూర్తయిన తర్వాత కార్తీక మాసం వచ్చింది. ఆ రోజున ఒకరోజు, ఆ మాసంలో ఒక రోజున అంబరీషుడు 3 రాత్రులు పూర్తిగా ఉపవాసం ఉన్నాడు. పూర్తిగా ఉపవాసం ఉండి ఆ తర్వాత యమునలో స్నానం చేశాడు. ఎందుకు సంవత్సర కాలం పూర్తయింది కదా దీక్ష. స్నానం చేసి మధువనానికి వెళ్ళాడు. ఆ మధువనంలో నారాయణుని గురించి ఆరాధన చేశాడు. అక్కడ ఉండి ఎన్నో అద్భుతమైనటువంటి గోదానాలు, సువర్ణదానం మొదలైనటువంటి దానాలన్నీ చేశాడు. చేసిన తర్వాత అందరికీ కూడాను సాపాట్లు పెట్టాడు. బ్రహ్మాండంగా అందరికీ సాపాట్లు పెట్టాడు. సరే, ఈయన కూడా అందరికీ అయిపోయిన తర్వాత తాను పారణ చేయాలి. ఇప్పుడు ఏకాదశి ద్వాదశి వ్రతానికి ఒక ఫలం ఏమిటి అంటే, ఒక క్రమం ఏంటి అంటే, ఆ రోజు తాను పారణ చేయడానికి ముందుగా ఒక బ్రాహ్మణోత్తముడికి సాపాటు పెట్టాలి. పెట్టిన తర్వాతనే తాను చెయ్యాలి. ఒకవేళ ఎవరు దొరకలేదు, అలాంటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి భాగం ఏదైతే ఇవ్వాలనుకుంటారో వాటిని తీసి పక్కన పెట్టేసేసి తాము సాపాటు చేయాలి. తర్వాత వాళ్ళకి అందించాలి. ఎక్కడున్నా ఎవరైనా బ్రాహ్మణుడు దొరుకుతారు. ఇది విధానం ద్వాదశి నాడు. కనుక బ్రాహ్మణులందరికీ సాపాట్లు పెట్టేశాడు. తాను కూడా పారణకి ఉపక్రమించాలి. పారణ చేయాలి అనుకునేటువంటి సమయంలో, సరిగ్గా కూర్చుందాం అనుకునే సమయంలో దూర్వాస మహర్షి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడో గాలిలాగా, సుడిగాలిలాగా వచ్చాడు. ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఈయన చేసినటువంటి ఈ వ్రతం సంవత్సరం పాటు చాలా దీక్షగా చేశాడనేటువంటి వార్త దేవలోకాలకి పాకింది. ఏకాదశి వ్రతం చేయడం మామూలు విషయం కాదు. అంత అద్భుతంగా ఈ రాజు చేశాడని ఈయన్ని పరీక్షించాలనుకున్నారు దేవతలు. దూర్వాసుని పంపించారు. ఈ దూర్వాస మహర్షి వచ్చాడు. వచ్చిన తర్వాత సరిగ్గా ఆయన ఎప్పుడైతే
పారణకి కూర్చుందాం అనుకుంటున్నాడో అప్పుడు వచ్చాడు. ఎందుకు అప్పుడు వచ్చాడు? అతిథి వచ్చినప్పుడు అతిథికి పెట్టకుండా తాను తినకూడదు, అదే నియమం. గృహస్థు కదా, ఆయన గృహస్థ ధర్మంలో అది ఉన్నది. కనుక ఈయన అతిథిగా వచ్చాడు. ఎప్పుడైతే ఈయన అతిథిగా వచ్చాడో తాను పాలన చేయడం మానుకున్నాడు. చేయాలనుకున్న సంకల్పాన్ని విరమించేసుకొని వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆహ్వానించి సాష్టాంగ నమస్కారం చేసి, మహాప్రభో నేను ఎంత ధన్యుణ్ణి అన్నాడు. సంవత్సర కాలం పాటు నేను చేస్తున్నటువంటి వ్రతానికి మహానుభావులైనటువంటి ఋషులు ఏం చేశారు, వారికి నేను సాపాటు పెట్టి నేను తీసుకోగలుగుతానంటే నా జన్మ ధన్యం అయిపోయింది, అందుకనే భగవంతుడు నా మీద అనుగ్రహించి మిమ్మల్ని పంపించాడు అనుకుంటున్నాను అన్నాడు. చాలా సంతోషం అన్నాడు. నాన్న నువ్వు చాలా మంచివాడివోయ్, మంచిదే, మరి నేను కూడా వచ్చాను, అందుకోసమే వచ్చాను, నేను నువ్వు అన్నట్లుగా సాపాటు చేసి వెళ్తాను, కానీ నేను చాలా దూరం నుంచి వస్తున్నాను కదా, మరి తింటాను కానీ మరి స్నానం చేసి రావాలన్నాడు. నాకు మాధ్యాహ్నికం అనుష్ఠానం ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకొని వస్తాను, వచ్చేదాకా నువ్వు ఎదురు చూస్తూ ఉండన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ద్వాదశి వ్రతం ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది? ద్వాదశి ఘడియలు పూర్తి కాక పూర్వమే మనం తినేయాలి, అప్పుడే అది పూర్తవుతుంది. ఇంకొకటి ఉన్నది, ఏకాదశి రోజు నిద్రపోకూడదు మధ్యాహ్నం. ఏకాదశి రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు, ద్వాదశి రోజు అసలు పోకూడదు. ద్వాదశి నాడు మనం పాలన చేస్తాం, ఆ రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు. అసలు మామూలుగానే పగటి నిద్ర పాపహేతు అని, పగలపూట నిద్రపోతే అది పాపాన్ని ఇస్తుంది. ఇంకా దీక్షలో ఉన్నప్పుడు అసలు పనికిరాదు. ద్వాదశి రోజు అసలు చేయకూడదు. ద్వాదశి రోజు మధ్యాహ్నం పూట ఎవరైనా పడుకుంటే ఏకాదశి వ్రత ఫలం అంతా పోతుంది. శాస్త్రం అలా చెప్తోంది. వాడు చేసిన ఏకాదశి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది, పోకూడదు. సరే, మొత్తం మీద ఈయన వచ్చాడు. వచ్చిన తర్వాత దూర్వాస మహర్షి, నేను నీకు అతిథిగా వచ్చాను, ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను, స్నానం చేసి వస్తాను, నువ్వు సిద్ధంగా ఉండన్నాడు. సరే మహాప్రభు అన్నాడు. అలాగే ఉన్నాడు. ఆయన వెళ్ళినవాడు ఎంతసేపటికి రాడు. నిజంగా స్నానం చేయడానికి వెళ్ళాడా, నన్ను పరీక్షించడానికి వెళ్ళాడా అర్థం కావట్లేదు ఈయనకి. ఈయనకేమో గడియలు దాటిపోయే పరిస్థితి వచ్చేస్తోంది. అయ్యో, ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతే సంవత్సరం చేసినటువంటిదంతా వృధా అయిపోతుంది. పోనీ తినేద్దాము అంటే అతిథి వస్తే ఆతిథ్యం ఇవ్వకుండా తాను ముందు తిన్నాడంటే మహాపాపి అవుతాడు. ఎలా అయినా తనకి పాపం చుట్టుకుంటోంది. ఏం చేయాలి? పాపం చాలా బెంబేలెత్తిపోయాడు, బెంగపడిపోయాడు. వెళ్ళిపోయి ఇంకా బ్రాహ్మణుల్ని ప్రార్థించాడు, మహాప్రభు ఏం చేయమంటారు నన్ను, ఇలా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఏం పర్వాలేదు నాయన, నువ్వు సాపాటు చేయకు, జలపానం చెయ్యి అన్నారు. నీటిని స్వీకరించు. ఎందుకంటే వ్రతంలో నీటిని తాగటం వల్ల కూడా వ్రతాన్ని పూర్తి చేసినట్లు అవుతుంది. ఎందుకంటే జలపానం అనేటువంటిది భక్షణమని అభక్షణమని రెండు రకాలుగా ఉంది, రెండు రకాల ఫలాన్ని ఇస్తుంది. ఆ జలాన్ని తాగడం వల్ల నువ్వు ఆహారం తీసుకున్నట్లు అవుతుంది, తీసుకోనట్లు కూడా అవుతుంది. కనుక ఈ నియమం జలానికి ఉన్నది కనుక ఇబ్బంది లేదు, తీసుకోవాలి. అందుకనే వ్రతంలో ఉన్నప్పుడు ఏ ఏ పదార్థాలు తీసుకోవాలి అనేటువంటి ఒక లిస్టు చెప్తాడు విదురుడు ధృతరాష్ట్రుడికి మహాభారతంలో. ఏవి తీసుకుంటే వ్రత భంగం కాదు అనేటువంటి విషయాన్ని గురించి చెప్తాడు. అందులో జలం తీసుకోవచ్చు, దోషం లేదు. పండ్లు తీసుకోవచ్చు, దోషం లేదు. కనుక ఆ జలం తీసుకోవచ్చు అని ఈయన ఉపదేశం చేశాడు. చేయడంతో వెంటనే జలపానం చేసేశారు. గడియలు కాక పూర్వమే చేసేసాడు కనుక వ్రతం సమాప్తి అయినట్లు లెక్క. వారికి సాపాటు పెట్టకుండా తాను తినకూడదు, తినడు, అందువల్ల సాపాటు చేయలేదు కనుక వ్రతం పూర్తి కానట్లే. కూర్చున్నాడు పాప. అలా కూర్చొని ఉంటే ఈ అంబరీషుడు దుర్వాసుడు కోసం ఎదురు చూస్తున్నాడు. దుర్వాసుడు చాలా గడియలన్నీ దాటిపోయిన తర్వాత వచ్చాడు. అలా వచ్చి చూసేటప్పటికే ఈయన హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆయన రాగానే లేచి వెళ్ళాడు. వెళ్ళిపోయి సాష్టాంగ నమస్కారం చేసి, రండి
స్వామి ఏం చేయండి, సాపాటికి రండి అన్నాడు. ఇదేమిటి ఇతని ముఖంలో ఏ విధమైన ఆందోళన లేదు. నేను సమయం దాటిన తర్వాత వచ్చానంటే ఇతను ఎంత కంగారు పడాలి, కంగారు పడిపోవాలి. అయ్యోయో 12 గడియలు దాటిపోయినాయి మహాప్రభు, నేను ఏం చేయాలని బతిమాలాలి. ఏమీ లేదే, ప్రశాంతంగా ఉన్నాడు. ఇలా ఉండడానికి కారణం ఏంటి, ఇతను ఏమన్నా తిన్నాడా అనిపించింది. వెంటనే అతను దివ్య దృష్టితో చూశాడు. చూస్తే జలపానం చేశాడు. అది దుర్వాసుడు కదండి. విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో వెంటనే అతన్ని, నిన్ను చూడు నేనేం చేస్తాను, నేను రాకుండానే, నేను రాకుండానే, నాకు ఆతిథ్యం ఇవ్వకుండానే నువ్వు ఆహారం తీసుకుంటావా, జలాన్ని పానం చేస్తావా అన్నాడు. చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. నువ్వు నిజంగా అసలు విష్ణు భక్తుడివే కాదు, ఎందుకు వచ్చిన అతిథిని ఆదరించబోదు, నువ్వు విష్ణు భక్తి గలవాడు ఎలా అవుతావు? అందువల్ల గట్టిగా కేకలు పెట్టాడు, కోపం తెచ్చుకున్నాడు. నువ్వు చేసినటువంటి దుష్కర్మకి నువ్వు వెంటనే ఫలితాన్ని అనుభవిస్తావు అన్నాడు. తన యొక్క శిరస్సులో నుంచి ఒక జడని పీకాడు. ఆ జడని పీకి దాన్ని వెంటనే నేలకేసి కొట్టాడు. అది ఆ జడ కాస్త కృత్యగా మారిపోయింది. కృత్య అని అభిచార హోమాల్లో చాలా భయంకరమైనటువంటి ఒక రాక్షసి. కృత్య అనేటువంటి ఒక అతి భయంకరం అన్నమాట. అది ఆ రూపాన్ని దాల్చింది. సరే, ఎప్పుడైతే కృత్యను పుట్టించి వెంటనే అంబరీషుడి మీదకి వదిలాడు. వెళ్ళు, అతన్ని నాశనం చెయ్యి అన్నాడు దూర్వాసు. కానీ అంబరీషుడు మాత్రం ఏ విధంగానూ భయపడలేదు. మనమైతే అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి కూడా తిరగకుండా పరుగులు పెట్టేస్తాం. ఏమీ అవసరం లేదు, నారాయణుడిని ఆశ్రయించాను నేను. ఆ ధైర్యంతో అది ఏ విధమైన ఆందోళన లేకుండా నమస్కార ముద్ర పెట్టి శ్రీమన్నారాయణుని జపిస్తున్నాడు. అష్టాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ నిలబడ్డాడు. ఎప్పుడైతే అతను అలా నమస్కారం చేసి పరమాత్మని గురించి స్మరిస్తున్నాడో, ఆయన యొక్క రక్షణ కోసంగా ఉంచబడినటువంటి సుదర్శనం ఉంది కదా, అదిగో ఆ సుదర్శనం వెంటనే వచ్చింది. ఆ కృత్యని నాశనం చేసింది. నాశనం చేసి అది వదిలినటువంటి దూర్వాసుని వెంబడించి ఆయన్ని చంపడానికి కంగారు పడ్డాడు దూర్వాసు. అబ్బో, ఇది నా వెంబడబడుతోంది, నేనేం చేయాలో అర్థం కాలేదు పాపం. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు దాని నుంచి తప్పించుకోవడానికి. సుదర్శనాన్ని నుంచి తప్పించుకోవడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? అతను తప్పించుకోవడానికి పరిగెట్టాడు. ఈ భూమి మీద అంతా తిరిగాడు. వాళ్ళని బతిమాలాడు. ఎవ్వరూ రక్షించలేమన్నారు. అది వచ్చేది సుదర్శనం, పో ఇక్కడి నుంచి అన్నారు. అందరూ గెంటేశారు. చివరికి దేవలోకాలకు వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వరుణ లోకమో, లేకపోతే పితృలోకమో, లేకపోతే మన ఇంద్రలోకమో, అన్ని లోకాలను తిరిగాడు. వాళ్ళని ప్రార్థించాడు. ఏమయ్యా, మేము బాగుంటాం, నీకు ఇష్టం లేదా, పో ఇక్కడి నుంచి గెంటేశారు పాపం వాళ్ళందరూ. ఎవరికైనా భయం సుదర్శనం అంటే. అలాంటి మహాయుధం ఏదైతే ఉందో అది వెంబడిస్తుంటే ఇతను తట్టుకోలేక చివరికి బ్రహ్మలోకానికి కూడా వెళితే బ్రహ్మగారు కూడా మెడబెట్టి గెంటేస్తే చివరికి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో పరుగులు ఎత్తుకుంటూ నారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు, ఆ చక్రం ఆయనదే కదా, ఇంకెవ్వరి మాట ఇది వినదు అని నిర్ణయం చేసుకున్నాడు. చతుర్ముఖ బ్రహ్మ దాకా అందరూ కూడాను అతన్ని పంపించేస్తే చివరికి నారాయణుడి దగ్గరికి వెళ్ళి, లక్ష్మీదేవి పాప సేవ చేస్తోంది, నారాయణుడు శయనించి ఉన్నాడు. చటుక్కున అక్కడికి వెళ్ళి సాష్టాంగపడ్డాడు. మహాప్రభో నన్ను రక్షించమన్నాడు. శరణాగతి చేశాడు. లేచాడు స్వామి. ఏమిటి ఇలా వచ్చారు దుర్వాస, ఏమిటి అలా శరణాగతి చేస్తున్నావు, ఏమిటి కారణం అన్నాడు. అదుగో అన్నాడు. ఏమిటి అదుగో, సుదర్శనం వస్తోంది అన్నాడు. నీ సుదర్శనమేనయ్యా నన్ను వెంబడిస్తోంది, నన్ను చంపబోతోంది, నీ సుదర్శనం కనుక నువ్వే నన్ను రక్షించాలి అని బతిమాలాడు. అయ్యో, ఎంత పొరపాటు చేసావు, నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు అన్నాడు. బాబు, అదేమిటి అలా అంటున్నావు స్వామి అన్నాడు. అంటే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి నాయన అన్నాడు. ఏమిటి ఆ నియమం చెప్తున్నాడు. అహం భక్త పరాధీనో అస్య తంత్ర ఇవ ద్విజ సాధుభిర్గ్రస్త హృదయో భక్తైర్భక్త జనప్రియ అన్నాడు. ఆయన, నేను భక్త పరాధీనుణ్ణి, నా భక్తులైనటువంటి వాళ్ళ యొక్క అధీనంలో ఉంటాను నేను ఎప్పుడు.
నా అధీనంలో ఉన్నటువంటి నిన్ను ఇప్పుడు నన్ను వచ్చి నువ్వు శరణాగతి చేసావు, నా అధీనంలో ఉన్నావు. అలాంటి నిన్ను ఇప్పుడు నేను రక్షించలేను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఆ భక్తులకు అమ్ముడుపోయాను, భక్తులకు అధీనమైపోయాను. నా భక్తులుగా అధీనమైపోయినటువంటి నేను ఇప్పుడు నా అధీనంలోకి నువ్వు వచ్చినా నేను మాత్రం నేను రక్షించలేనన్నాడు. అస్వతంత్రుడని అన్నాడు. నేను వాళ్ళకి అధీనమైపోయా అంటే నేను స్వతంత్రత నాకెక్కడిది? ఇప్పుడు నిన్ను నేను ఎలా రక్షించగలను? ఎందుకంటే ముక్తిని కూడా కోరకుండా పూర్తిగా నా మీద అపేక్షతోటి నన్ను పొందాలి అనుకునేటువంటి వాళ్ళు నా భక్తులు. అలాంటి భక్తితోటి నా హృదయాన్ని వశపరుచుకున్నారయ్యా. ఇక భక్తుల యొక్క విషయం కానీ భాగవతోత్తముల యొక్క విషయం కానీ నాకు చాలా ఇష్టమైనది. నా హృదయాన్ని నా వశంలో లేకుండా పూర్తిగా వాళ్ళు వశం చేసుకున్నప్పుడు నేనెలా నీకు ఇవ్వగలను? నేను స్వతంత్రుని కాదు, ఏమనుకోకన్నాడు. అంటూనే వాళ్ళు ఇంకా గొప్ప పని ఏం చేశారట, భక్తులు ఏం చేస్తారట, ఏ దారాగార పుత్రాప్త ప్రాణాన్ విత్తమిమం పరం హిత్వా మాం శరణం యాతాః కథం తాం త్యక్తుం ఉత్సాహే. నేను ఎలా వదిలిపెట్టను వాళ్ళని? నేను వదలడానికి అవకాశం లేకుండా చేశారు వాళ్ళు. వాళ్ళని వదలడానికి వీలు లేకుండా ఏం చేశారు అనంటే వాళ్ళ యొక్క గృహాన్ని వదిలిపెట్టేశారు నా కోసం అని, నన్ను పొందడం కోసం. వాళ్ళ యొక్క భార్య పుత్రుల్ని వదిలిపెట్టేశారు నా మీద ప్రీతితో నన్ను పొందడం కోసం అని. వాళ్ళ యొక్క ఆత్మీయులు అనుకునేటువంటి బంధువర్గాలు ఏవైతే ఉన్నాయో వారి అందు ప్రీతి లేకుండా వారి ఆ ప్రీతిని, ఆ మమకారాన్ని అన్నిటినీ వదిలిపెట్టేశారు నన్ను పొందడం కోసం అని. వాళ్ళకు ఉండేటువంటి ధనాన్ని ఇవి ఎవ్వరూ కూడా వదలడానికి వీలు లేనటువంటి వస్తువులు ఇవి. అలాంటి వాటిని నా కోసం అని వాళ్ళు వదిలేశారు, ధనాన్ని వదిలేశారు. వాళ్ళ యొక్క ప్రాభవం, గొప్ప కీర్తి, ప్రతిష్టలు మొదలైనటువంటివన్నీ వదిలిపెట్టేశారు. చూడండి మరి, అంబరీషుడు ప్రతిరోజు చీపిరి కట్ట పట్టుకొని వెళ్ళి చిమ్మేవాడంటే తన యొక్క ప్రాభవం, కీర్తి ఎంత తగ్గిపోతుందని మనం భావిస్తాం చెప్పండి. నేను పట్టనండి, నా పరువు ఎంత పోతుంది అనుకో, ప్రెస్టేజ్ క్వశ్చన్. వాళ్ళు అవన్నీ వదిలేస్తారు నా కోసం, నా మీద ఉండే ప్రీతి చేత ప్రాభవాన్ని వదిలేశాడు. ఈహ పరలోకాలని కూడా వదిలేశాడు. చివరికి ఈ లోకంలో ఉండేటువంటి సుఖాలు కానీ పరలోకాల్లో ఉండేటువంటి సుఖాలు కానీ, ఆఖరికి వాళ్ళకు ఉండేటువంటి భక్తికి ఇంద్ర పదవి కోరితే ఇంద్ర పదవి వస్తుంది, ఆ బ్రహ్మ పదవి కోరితే బ్రహ్మ పదవి వస్తుంది. కానీ ఏమీ అవసరం లేదని వాటన్నిటిని తుచ్ఛాల కింద, గడ్డి పరకల కింద తీసిపారేసి నన్ను మాత్రమే ఆశ్రయించారయ్యా వాళ్ళు. అన్నిటినీ వదిలేసి నన్ను ఆశ్రయించిన వాళ్ళని నేనెలా వదలగలను అన్నాడు. నేనెలా వదలగలను? నేను వదలలేను అన్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, మయి నిర్బద్ధ హృదయా సాధవ సమదర్శనా వశీకుర్వంతి మాం భక్త్యా సస్త్రియ సత్ప్రియం యథా అన్నాడు. ఉదాహరణ చెప్తున్నాడు. ఎలాగంటే, నా మీద భక్తి ఉన్నటువంటి నా భక్తులు, సమదృష్టి కలిగినటువంటి సాధువులు, వాళ్ళ యొక్క భక్తి ప్రభావం చేత నన్ను వశం చేసుకున్నారు. ఎలా వశం చేసుకున్నారో తెలుసా? మంచి శీలం కలిగినటువంటి స్త్రీ తన యొక్క సత్ప్రవర్తన చేత, తన యొక్క సత్పతి అయినటువంటి మంచి భర్త అయినటువంటి అతన్ని వశం చేసుకున్నట్లుగా వీళ్ళందరూ నా మీద అత్యంతమైనటువంటి ప్రీతితో నన్ను వశం చేసుకున్నారయ్యా. నేను వాళ్లకు వశమైపోయాను, నా భక్తులకి నేను వశమైపోయాను కనుక నిన్ను రక్షించడంలో నేను అసమర్థుణ్ణి అన్నాడు. అంటూ ఇంకొక మాట అన్నాడు, సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం స్వహం మదంత్యత్తే న జానంతి నాహం తేభ్యో మనాగపి అన్నాడు. ఏమంటున్నట్ట? సాధువులు నా హృదయం అయ్యా అన్నాడు. సాధువులు నా హృదయం, నేను సాధువుల యొక్క హృదయాన్ని అయి ఉన్నాను. అందువల్ల వాళ్ళు నన్ను తప్ప ఇంకెవ్వరిని ఎరగరు. వాళ్ళు, నేను కూడా వాళ్ళని తప్ప ఇంకొకళ్ళని ఎరగను అన్నాడు.
నా మీద వాళ్ళకి అంత ప్రీతి ఉన్నప్పుడు నాకు వాళ్ళ మీద అంత ప్రీతి లేకపోతే అది అన్యాయం అవుతుంది కదా, ద్రోహం అవుతుంది కదా. నన్ను విడవకుండా వాళ్ళు జీవిస్తున్నప్పుడు నేను వాళ్ళని విడిచి ఎలా జీవించగలుగుతానయ్యా? నా కోసం ఏది త్యాగం చేయడానికైనా సిద్ధపడినప్పుడు నేను వాళ్ళ కోసం ఏది త్యాగం చేయకుండానే ఎలా ఉండగలనయ్యా? కనుక బ్రాహ్మణుడా, నువ్వేం అనుకోకు, నేను స్వతంత్రుణ్ణి కాదు. నువ్వు నా దగ్గరకు వచ్చి పెద్ద పొరపాటే చేశావు, అయినప్పటికీ నా దగ్గరకు వచ్చావు కనుక, నా దగ్గరకు వచ్చి నన్ను శరణాగతి చేసావు కనుక, మరి నేను శరణాగతి చేశాను, శరణాగతి వ్యర్థమేనా? పరమాత్మని చేసినటువంటి శరణాగతి ఎప్పుడు వ్యర్థం కాదు. మరి నా వల్ల కాదంటున్నావు, మరి నేను శరణాగతి చేశాను, ఇప్పుడు శరణాగతి వ్యర్థం అయిపోతుందా? నువ్వు నన్ను శరణాగతి చేసావు కనుక నీకు ఉపాయం చెప్తాను. నేను దీని నుంచి ఎలా బయటపడాలో ఉపాయం చెప్తాను. ఏమిటా ఉపాయం అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు కదా, వెళ్ళు, నువ్వు ఎవరికైతే అపకారం చేశావో, నా భక్తులకి ఎవరైనా అపకారం చేస్తే నేను సహించలేను సుమా. మద్భక్తః స్వపచం వాపి నిందాం కుర్వంతి ఏ నరాః పద్మకోటి శతేనాపి న క్షమామి వసుంధరే అని భగవంతుడి యొక్క ప్రతిజ్ఞ ఇది. నా భక్తుడు కుక్క మాంసం తిని బ్రతికేటువంటి వ్యక్తి అయినా కావచ్చు, అంటే అధర్మపరంగా జీవనం సాగించేవాడైనా కావచ్చు, ఎవరైనా నిందిస్తే అతన్ని పద్మకోటి శతేనాపి నక్షమామి వసుంధరే, ఈ భూమి మీద అతన్ని మాత్రం నేను క్షమించనన్నాడు. ఎంతకాలం? పద్మకోటి శతేనాపి, అదిగో శతం అంటే 100, లక్షలు, కోట్లు అయిపోయి పద్మ అనేటువంటి సంఖ్యకి వెళ్ళింది. పద్మ అంటే సంఖ్యలో ఉత్తమమైనటువంటి సంఖ్య, పెద్ద సంఖ్య. అలాంటివి కోట్లు, అలాంటివి 100లు, అనంతకాలం అన్నమాట. అనంతకాలం నా భక్తుడిని ఎవరైనా సరే, వాడు ఎంత చండాలమైనటువంటి జీవనం సాగించినా సరే, వాడు ఎంత దుర్మార్గుడైనా సరే, నా మీద భక్తి కలిగి నా యందు అత్యంతమైనటువంటి ప్రీతితో కనుక జీవిస్తే, అతన్ని ఎవరైనా నిందిస్తే మాత్రం నేను అంగీకరించనంటాడు పరమాత్మ. నేను అతన్ని క్షమించలేనన్నాడు. నువ్వు చేసింది నా భక్తుడికి అపకారం, నా మహాభక్తుడైనటువంటి అతనికి అపకారం చేసావు కనుక నువ్వు నిజంగా జీవించాలి, సుదర్శనం నుంచి తప్పుకోవాలి, బయటపడాలి అని ఉంటే కనుక వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతని పాదాలు పట్టుకో. నేను నిన్ను రక్షించలేను, నిన్ను రక్షించగలిగిన ఏకైక వ్యక్తి అతనే అన్నాడు. వెళ్ళు, అతని పాదాలు పట్టుకో, అతన్ని ప్రార్థించు. వెంటనే అక్కడి నుంచి బయలుదేరాడు దూర్వాసుడు. మహాప్రభు, మంచి ఉపకారం చేశావు, ఉపాయం అన్నా చెప్పావు, కనీసం రక్షించకపోయినా అని పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి అంబరీషుడు కాళ్ళ మీద పడ్డాడు. పడబోతున్నాడు. ఈయన ఇంకా ఆయన వస్తూ ఉండేటప్పటికే ఆయన స్నానం చేసి వచ్చాడేమో, సాపాటికి సిద్ధపడుతున్నాడేమో అనుకున్నాడు. కాదు, ఎక్కడికి తిరిగి వచ్చాడో తెలియదు. ఆ సుదర్శనం కూడా అతన్ని వెంబడిస్తోంది. అయ్యో అయ్యో అనుకున్నాడు బాబు. వచ్చి రాగానే ఆయన యొక్క పాదాల మీద పడబోతున్న సమయంలో వెంటనే అంబరీషుడు ఆయన్ని గట్టిగా పట్టుకున్నాడు. అయ్యయ్యో, ఏం చేస్తున్నారు మీరు బ్రాహ్మణులు, నేను క్షత్రియుణ్ణి, మీరు నాకు నమస్కారం చేయడం తగింది కాదు అన్నాడు. మీ ధర్మాన్ని నా ధర్మాన్ని గుర్తుపెట్టుకునే నేను బ్రతుకుతున్నాను స్వామి. మీరు నాకు నమస్కారం చేస్తే అది నాకు పాపహేతువు కాదా? అలాంటి పని చేయకండి అని ఆయన పాదాల మీద వీరుపడ్డారు. ఆశ్చర్యపోయాడు. అతను అంటున్నాడు దూర్వాసుడు, ఒరే నాయన, ఇప్పుడు మర్యాదలు కాదురా బాబు, సుదర్శనుడు వస్తున్నాడు, నన్ను చంపుతాడురా. నారాయణుడు చెప్పాడు నాకు ఉపాయం, నీ పాదాల మీద పడితే తప్ప దిక్కులేదు అన్నాడు. అందుకని నీ పాదాల మీద పడుతున్నా, ఇప్పుడు మర్యాదలు కట్టాలు పెట్టకు అంటున్నాడు పాపం. ఆయన భయాన్ని చూసేటప్పటికే చాలా జాలి కలిగింది పాపం అంబరీషుడికి. వెంటనే ఆయన 2 చేతులెత్తి నమస్కరించి కళ్ళు మూసుకొని సుదర్శనుని ప్రార్థించాడు.
ఏమన్నాడు? సుదర్శన నమస్తుభ్యం సహస్రారాచ్యుత ప్రియ సర్వస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే అన్నాడు. లోకంలో ఉన్నటువంటి ఏ అస్త్రం కూడా నీ దగ్గర పనిచేయదు మహాప్రభు. ఓ సుదర్శనుడా, నీకు నమస్కారం చేస్తున్నాను. సహస్రారంతో ఉన్నావు నువ్వు, 1000 అరలు కలిగినటువంటి వాడివి, 1000 ఆకులతో అద్భుతమైనటువంటి జ్వాలలతో ప్రకాశించేటువంటి మహాప్రభువా, అచ్యుతుడికి నారాయణుడికి ప్రియమైనటువంటి వ్యక్తివి నువ్వు. అలాంటి ఓ స్వామి, సర్వ అస్త్రఘాతిని, లోకంలో ఉండేటువంటి ఏ అస్త్రమైనా సరే సుదర్శనుడి ముందు పనికిరాదు, ఎంత గొప్ప అస్త్రమైనా కావచ్చు. అలాంటి నువ్వు విప్రాయ స్వస్తి భూయా, ఈ విప్రుడు ఎవరైతే ఉన్నారో ఈ దుర్వాస మహర్షికి అతనికి మంచి చేయవయ్యా, శుభం చేయవయ్యా, అతన్ని చంపవద్దు అని ప్రార్థించాడు. ఎప్పుడైతే ఇతను అలా ప్రార్థించాడో వెంటనే సుదర్శనం శాంతించింది. వెంటనే దానికి ఉండేటువంటి ఆ అస్త్రాగ్ని తాపం ఏదైతే ఉందో ఆ తాపాన్ని పడుతున్నాడు ఇతను దుర్వాసుడు. ఇది వెంబడబడుతోందంటే మామూలు కాదు. ఉన్నటువంటి ఆ అస్త్ర తాపాన్ని పొందుతున్నటువంటి ఈ దుర్వాసుడు దాని నుంచి విముక్తుడయ్యాడు. అబ్బా, ఇంకా ఆనందమే ఆనందం దుర్వాసుడికి. అప్పుడు వెంటనే అంబరీషుడిని అనేక రకాలుగా ప్రశంసించాడు. అబ్బా, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నీ ప్రాణం తీయాలనుకున్నవాడిని నేను, నా ప్రాణాన్ని కాపాడినవాడివి నువ్వు. ఎంత ఆశ్చర్యం అది! నిజంగా వైష్ణవులంటే ఇలా ఉంటారు అని నిరూపించావయ్యా అన్నాడు. నీ అన్నాన్ని నీ నోటి మీద నుంచి తీసేయాలని వచ్చాను నేను సమయానికి రాకుండా, అలాంటి నువ్వు నా కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు, ఎంత ఆశ్చర్యం అన్నాడు అని ఆయన్ని గొప్పగా ప్రశంసించాడు. ప్రశంసించిన తర్వాత ఇక్కడ చూడండి ఆశ్చర్యం, వైష్ణవ లక్షణాలు ఎలా ఉంటాయి. ఈ ఉన్నటువంటి దూర్వాసుడు మహాక్రోధిగా వచ్చాడు చంపడానికి. అలా వచ్చినటువంటి ఆయన సుదర్శన చక్రం వచ్చేటప్పటికే ఎంబడిపడి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చాలా, అంత మాత్రమే చాలు. మామూలైనటువంటి వ్యక్తులు మనం అయితే, చూసావా నా ప్రభావం ఏంటో, చూడు నేను నారాయణుడి భక్తుడిని అవ్వడం వల్ల నారాయణుడే స్వయంగా నా కోసం సుదర్శనాన్ని పంపించాడు, చూడు ఎలా పరిగెడుతుందో చంపేయడానికి అని మన యొక్క ప్రదర్శన మనం చేసుకుంటాం. ఎవరితోనో కాదు, మళ్ళీ వచ్చిన దూర్వాసుడితోనే ఆ మాట అనొచ్చు అంబరీషుడు. ఏమయ్యా, నువ్వేదో గొప్పగా నా గురించి కృత్యను వదిలేవు, చూసావా సుదర్శనం నీ వెంబడబడి నిన్ను చంపడానికి ప్రయత్నం చేసి నన్ను రక్షించడానికి ప్రయత్నం చేసి, నువ్వు గొప్పవాడివే నేను గొప్పవాడినే అనొచ్చు. కానీ తన ధర్మాన్ని విస్మరించరెప్పుడు వైష్ణవులు. తాను క్షత్రియుడినని అతను వచ్చి నమస్కరిస్తుంటే అతన్ని ఆపి, నువ్వు బ్రాహ్మణుడవయ్యా, నీకు నేను నమస్కరించాలి, నువ్వు నాకు నమస్కరించకూడదు అని తన ధర్మాన్ని తాను గుర్తు చేసి, అది నిజమైన వైష్ణవుడి యొక్క లక్షణం. తాను ఎప్పుడు అహంకరించకపోగా తన ధర్మాన్ని, తన యొక్క హద్దు ఏమిటో ఆ హద్దుని ఎరిగి ప్రవర్తిస్తాడు. హద్దుని దాటి ఎప్పుడూ ప్రవర్తించాడు వైష్ణవుడు. అలాంటి ఈ మహానుభావుడు ఆయన వస్తే ఇలా చెప్పిన తర్వాత దూర్వాసుడితో అన్నాడు, మహాప్రభు నీ కోసం అని 1 సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తున్నాను. నేను ఆనాడు నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ద్వాదశి వ్రత పారాయణ చేయలేదయ్యా. ఆ పారణ చేయడానికి సాపాటు చేయాలంటే నువ్వు అతిథిగా వచ్చావు, నీకు పెట్టకుండా నేనెలా తింటానన్నాడు. అందుకోసం నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. మహాప్రభు రండి, మీకు సాపాటు పెడతాను, పెట్టిన తర్వాత నా పారణ చేస్తానన్నాడు. ఇంకా తల తిరిగిపోయింది బాబోయ్. అరే, నీ ప్రాణం తీయడానికి వచ్చాను నేను, నాకు ప్రాణాన్ని ఇవ్వడానికి నువ్వు ఇంతకాలం ఎదురు చూసావా? ఆహారం ప్రాణమే కదా మరి.
నీ యొక్క ధర్మాన్ని కొద్దిగా కూడా తప్పకుండా ఒక గృహస్థుగా ఆతిథ్యం ఇస్తే కానీ స్వీకరించకూడదు అనేటువంటి గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ నా కోసం సంవత్సర కాలం ఎవరైనా ఎదురు చూస్తారండి? పోన్లే ఆయనకు మూడింది అనుకొని తన పని తాను చేసుకుంటాడు. సంవత్సర కాలం ఎదురు చూసి అప్పుడు ఆయనకి సాపాటు పెడితే చాలా పొంగిపోయి చాలా ఆనందపడిపోయి ఆయన వరం ఇచ్చాడు. ఏమిటి అంటే, పరమ భాగవతోత్తముడైనటువంటి నీ విమలమైనటువంటి కీర్తి ఏదైతే ఉందో పృథివీ అంతా కూడా గానం చేయబడుతుందయా. భూమిలో అంబరీషుడు అనేటువంటి వాడు తెలియని వాడు ఉండడు అన్నాడు. అలాంటి అద్భుతమైనటువంటి కీర్తిని పొందుతావు అన్నాడు అని వరం ఇచ్చి ఆ దూర్వాసుడు వెళ్ళిపోయాడు. ఇది అంబరీషోపాఖ్యానం. అంతటి మహాభాగవతోత్తముడు ఆయన. సరే, ఇంతకీ భక్తుడికి ఇక్కడ ఏమిటి వచ్చింది? కథలో ఉన్న ఆంతర్యం ఒకసారి చూస్తే, ఒక భక్తుడికి దూర్వాసుడి చేత బాధ కలిగింది. ఏమండి? ఒక భక్తుడికి దుర్వాసుడి చేత బాధ కలిగింది. ఇందులో ఉన్న అర్థం చూడండి. ఒక భక్తుడికి ఎప్పుడు దుర్వాసన చేత, దుష్టమైనటువంటి వాసన చేత బాధ కలుగుతుంది. ఏమిటా బాధ? అహంకారం. దుర్వాసన ఏది? అహంకారం. ఈ అహంకారం అనేటువంటి దుర్వాసన చేత ఒక భక్తుడికి ఎప్పుడూ కూడా బాధ కలుగుతూనే ఉంటుంది. సుఖాన్ని నేనే అనుభవించాలి, ఇతరులకి నేను పంచకూడదు అనుకోవడమే దుర్వాసన. నేను బ్రతికుండాలి, చస్తే నువ్వు చావు నాకేంటి అని దుర్వాసుడిని అనలేదు. దుర్వాసుడుని అతను అనలేదు, కానీ ఇతను మాత్రం నువ్వు చావు అన్నాడు. ఈ దుర్వాసన ఏం చేస్తుంది? అహంకారాన్ని తీసుకొని వచ్చి ఇతరుల యొక్క నాశనానికి కారణమవుతుంది. అదిగో ఆ భక్తుడైనటువంటి వాడి యొక్క నాశనానికి దుర్వాసుడు కారణమవుతాడు. అందువల్ల అహంకారం అనేటువంటిదే భక్తుడికి బాధ కలిగించేది. అది అడ్డుపడుతూ ఉంటుంది మాటి మాటికి. అయితే ఇతను అహంకారం అన్నీ దాటి వచ్చాడు కదండి భక్తికి. ఇవన్నీ దాటితే కానీ భక్తుడు కాలేడు కదా. అంటే నాన్న ఇతను సత్వగుణాన్ని పొంది జీవనం సాగిస్తున్నాడు, కానీ ఈ అహంకారం సాత్విక అహంకారం అన్నాడు. ఏమిటి ఇందులో ఉండే అహంకారం? ఏంటి? లోకంలో ఉండేటువంటి తామసిక రాజసికమైనటువంటి అహంకారాలన్నీ వదిలేసి వచ్చాడు ఇతను. కానీ ఇక్కడ సాత్విక అహంకారం ఒకటి పట్టింది ఇతడు. ఏమిటా సాత్విక అహంకారం? నేను భక్తుణ్ణి, నేను ఇంతకాలం పరమాత్మను ఆశ్రయించాను, నేను మహాభక్తుణ్ణి, నాకన్నా గొప్ప భక్తుడెవడు, ఇలాంటి భావాలు వస్తాయి. నిజమే, నేను భక్తుణ్ణి అనేది గుర్తుంది అతనికి, కానీ నేను అందరికన్నా గొప్ప భక్తుణ్ణి అనుకోవడమే అహంకారం. ఇది సాత్విక అహంకారం అంటారు. ఇది చాలా బాధ కలిగిస్తుంది. పరమాత్మని పొందడానికి ఇది కూడా అడ్డే. కనుక ఒకవేళ భక్తి నీలో కలిగి ఉన్నప్పుడు, ఒకవేళ నీలో కనుక అహంకారంగా పుడితే, అప్పుడు వెంటనే నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, నాకు దుర్వాసుడు పట్టాడు, దుర్వాసన అనేటువంటిది నాకు కలిగిందని నువ్వు తెలుసుకో. ఎప్పుడైతే ఈ దుర్వాసన వచ్చిందో, ఈ అహంకారం వచ్చిందో, దానివల్ల క్రోధం పుడుతుంది. ఇప్పుడు చూడండి, దుర్వాసుడికి కలిగింది ఏంటి? క్రోధం పుడుతుంది. ఆ క్రోధం అనేటువంటి కృత్య అనేటువంటి కఠిన వాక్కుని పుట్టిస్తుంది. క్రోధం ఏం చేస్తుంది? కృత్యని పుట్టిస్తుంది. ఆ దుర్వాసుడికి క్రోధం వచ్చింది, కోపం వచ్చింది. కోపంతో ఏం చేశాడు? తీసి కృత్యని పుట్టించాడు. ఈ కృత్య ఏమిటి? కఠినమైనటువంటి వాక్కు. క్రోధం వల్ల మనకు వచ్చేదేమిటి? కఠిన వాక్కు. ఆ క్రోధంతో పుట్టించే కృత్య అదనమాట. కనుక ఈ కృత్య ఏం చేస్తుంది? భక్తిని నాశనం చేస్తుంది. అంతేగా, ఇప్పుడు ఆ కృత్యను ఎవరి మీదకి వదిలాడు? భక్తుడైనటువంటి అంబరీషుడి మీదకి వదిలాడు.
కనుక ఈ కృత్య అని చెప్పబడేటువంటి ఈ వాక్కు ఉన్నదే, కఠినమైనటువంటి వాక్కు, అది భక్తిని నాశనం చేయడానికి వెళుతుంది. అయితే అది వెళుతూ ఉన్నప్పుడు ఆ భక్తి అనేటువంటి దాన్ని బ్రతికించడం కోసం సుదర్శన చక్రం అడ్డుపడుతుంది. ఎప్పుడైతే ఈ దుర్వాక్కు అంటే దుష్టమైనటువంటి వాక్కు అనేటువంటి కృత్యను వదిలేడో, అది భక్తిని చెడగొట్టాలని ప్రయత్నం చేస్తుందో, ఆ సమయంలో సుదర్శనుడు వస్తాడు. సుదర్శన చక్రం అంటే జ్ఞాన చక్రం. అప్పుడు ఏం చేశాడు అంబరీషుడు? దానికి భయపడలేదు, ఆ కృత్యకి భయపడలేదు. అతను భయపడకుండా మనస్సులో నారాయణుని స్మరిస్తూ నిశ్చలంగా అలా ఉండిపోయాడు. అదే జ్ఞానచక్రం. ఆ జ్ఞానచక్రమే రక్షిస్తుంది ఎప్పుడు కూడా. అలా అదిగో ఆ భక్తి అనేటువంటి ఈ సుదర్శనం ఉందే, అది అతని యొక్క జ్ఞానాన్ని రక్షించింది. అంటే జ్ఞానచక్రమై అతన్ని, ఆ భక్తిని రక్షించింది. అన్నిట్లో కూడా నారాయణుని దర్శించడమే సుదర్శనం. సుదర్శనం అంటే ఏంటి? జ్ఞానచక్రం అని ఎందుకన్నాం సుదర్శనాన్ని? సుదర్శనం అంటే ఏంటి? మంచి దర్శనాన్ని ఇచ్చేది, ఇప్పించేది. జ్ఞానం ఏం చేస్తుంది? అన్నిటిలోనూ పరమాత్మని దర్శింపచేస్తుంది. నిజంగా జ్ఞానంతో పూర్ణుడవైతే. కనుక ఈ జ్ఞానం అనేటువంటి చక్రం నిన్ను రక్షించింది, భక్తిని కాపాడింది అన్నారు. అంటే ఇందులో అంటే ఎప్పుడైతే సమదర్శనం వచ్చిందో అప్పుడు నీ మనస్సులో నింద, అవమానం లేకపోతే సన్మానం ఇలాంటి వాటి మీద దృష్టి ఉండదు. రెండు సమానంగా చూసేటువంటి తత్వం వచ్చేస్తుంది, సమత్వం వచ్చింది కనుక. అందుకనే తుల్య నిందా స్తుతిర్మౌని అని భగవద్గీతలో చెప్తారు. ముని అనేటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా నిందాస్తుతుల్ని తుల్యం, సమానంగా చూస్తాడు అని చెప్పాడు. అలాంటి అద్భుతమైనటువంటి గుణాలన్నీ కలిగినటువంటి వాడు కనుకనే, పరమ భాగవతోత్తముడు కనుకనే అలాంటి భక్తి ఎప్పుడూ సత్యమైంది అయి ఉంటుంది. అది అబద్ధమైంది ఎప్పుడు కాదు. నిజమైనటువంటి భక్తి ఎప్పుడైతే నీలో ఉంటుందో దృఢంగా, అప్పుడు పరమాత్మ అహం భక్త పరాధీన అని నీకు పరాధీనుడవుతాడు. అందుకే అంబరీషుడికి తాను పరాధీనుడు అయిపోవలసి వచ్చింది. అతని దగ్గర ఆ భక్తిలో సత్యం ఉన్నది, నిజం ఉన్నది కనుక ఆయన భగవంతుడు ఆయనకి పరాధీనుడైపోయాడు అని. నిజమైనటువంటి భక్తులు ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క దోషాలని చూసే ప్రయత్నం చేయరు. నిజంగా తనలో దోషం లేకపోయినా ఆ దోషాన్ని తన మీద ఆరోపించేసుకొని జీవిస్తారు నిజమైనటువంటి భక్తులు, వైష్ణవులు. వైష్ణవ లక్షణం ఎదుటివాడిని ఏదో దూషించాలి, వాళ్ళ దోషాలన్నీ చూపించాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయడు. తాను చెయ్యకపోయినా కూడా తన మీద తాను వేసుకొని ఎస్ నాదే తప్పు అని స్వీకరిస్తాడు. అదే మనకి భరతుడు చూపించింది. భరతుడికి అసలు తప్పు లేదు రామచంద్రుడు వనవాసానికి వెళ్ళడానికి. వనవాసానికి వెళ్ళడంలో ఇతని ప్రమేయం అసలు లేకపోయినా లోకమంతా కూడాను ఇతన్నే నిందించింది. ఇతన్నే నిందిస్తున్నప్పుడు తాను ఒకటే మాట అన్నాడు, ఈ దోషం నా తండ్రిదే అని కొంతమంది అంటారు, దానికన్నా ముందు నా తల్లిదే అంటారు, కొంతమంది ఆ మందరదంటారు. మందర అసలు ముందు పెట్టింది పెటకం అంతా అంటారు. మందర పెట్టింది, ఆ మందర వల్ల ఈ కైకేయి బుద్ధి చెడింది అన్నారు. కైకేయికి అసలు రాముడు అంటే చాలా ప్రీతి. అలాంటి ప్రీతి కలిగినటువంటి కైకేయి యొక్క మనస్సును కూడా మార్చింది ఈ మందర. కనుక మందరది ఈ దోషం అంతా కూడా అంటారు కొంతమంది. నా మందరాయాహ, మందరది దోషం కాదన్నాడు. ఈ మందర చెప్తే మాత్రం ఏమిటండి, ఈవిడ బుద్ధి లేదా, ఈవిడికి ఇంతకుముందు రాముడి మీద ప్రీతి లేదా, ప్రీతి ఉన్నటువంటి ఆమె ఆలోచించుకోక్కర్లేదా, ఆవిడ చెప్తే మారిపోవడమేనా అని నా తల్లిని అంటారు కైకేయిని. నా చమాతురస్య, నా తల్లిది కూడా దోషం లేదు.
ఈవిడ చెప్పింది, చెప్తే మాత్రం తండ్రి రేపే నీకు పట్టాభిషేకం చేస్తా అన్నటువంటి ఆ మాటని కూడా వదిలిపెట్టేసేసి, ఇదిగో ఈవిడికి ఇచ్చినటువంటి మాటని నిజం చేయడం కోసం రాముడిని వనవాసానికి పంపించాడు. ఏమిటి తండ్రి అయ్యా ఆయన, ఏం తండ్రి అయ్యా ఆయన అని దశరథ మహారాజుని అందరూ కూడా తిడతారు. కానీ నా తండ్రిది దోషం కాదు. ఆయన పంపిస్తానంటే మాత్రం వెళ్ళిపోవాలా? జ్యేష్ఠుడికే కదా రాజ్యం వచ్చేది, యువరాజుగా అవ్వాల్సింది జ్యేష్ఠుడు రాముడే కదా. మరి ఆ రాముడే తను ఎదిరించి నేను రాజ్యానికి పట్టాభిషిక్తుడిని కావాలని అతనే ఉండి అతనే చేసుకోవచ్చు. అతను ఆయన మాటను వినేసి చక్కగా అడవులకు వెళ్ళిపోవడం ఏంటి? రాముడు అలా చేయబట్టి అయింది, కానీ లేకపోతే రాముడిది దోషం లేదు. అక్కడే ఉన్నాడు కదా లక్ష్మణుడు, పోనీ నేను లేను, ఏం చేస్తున్నాడు ఆయన? పోనీ రాముడు మాట్లాడలేకపోతే ఇతనైనా గట్టిగా కేకబెట్టి నా తండ్రితోటి, నువ్వు ఆయన కదా జ్యేష్ఠుడు కదా, జ్యేష్ఠుడికి రాజ్యం రావాలి కదా, నువ్వెందుకు మళ్ళీ ఈ మాటలను అబద్ధం చేస్తావు? నువ్వు చెప్పినటువంటి మాటను అబద్ధం చేసి ఇప్పుడు కైకేయికి ఇచ్చిన మాట నిజం చేయాలని ప్రయత్నం చేయడం ఏంటి? అక్కడైనా సత్యవాక్యమే, ఇక్కడైనా సత్యవాక్యమే కదా. మరి ఈ సత్యవాక్యాన్ని అసత్యం చేస్తే దోషం కాదా అని ప్రశ్నించవచ్చు. కానీ ఆయన ప్రశ్నించలేదు. అన్నగారితో పాటు నారచీరలు కట్టుకొని వచ్చేసాడు అని కొంతమంది ఆయన అంటారు. అతనిది తప్పు లేదు. మరి ఇంతకీ ఎవరిదయ్యా తప్పు? మత్పాపమేవ నిమిత్తమాసీత్, నా పాపమే దీనికంతటికీ కారణం. ప్రారబ్ధంలో నాకున్నది రాశి, అనుభవించాలి దుఃఖాన్ని. నా పేరుతో రాముడు వనవాసానికి వెళ్ళాలి అని ఉంది. దానివల్ల లోకమంతా నిందిస్తుంటే ఆ నింద పడవలసినటువంటి యోగం నాకు రాసింది కనుక ప్రారబ్ధం నాది, వాళ్ళది తప్పు కాదు, ఎవ్వరిది తప్పు కాదు అని తన మీద తాను తప్పుని వేసుకొని జీవించగలిగేటువంటి వాడు యథార్థమైనటువంటి వైష్ణవుడు. అంటే మనం ఎదుటి వాళ్ళలో దోషం లేకపోయినా తిడతాం, వేలెత్తి చూపిస్తాం, మనలో దోషం ఉన్నా కప్పిపుచ్చుకుంటాం. విచిత్రం కదా, ఇది వైష్ణవ లక్షణం ఇది అని చెప్పాడు. అప్పుడు ఈ అంబరీషుడు, ఈ జరిగినటువంటి జయం నాది కాదు, అంతా పరమాత్మదే, ఈ లీల ఆయన చేసింది, నాకేమీ సంబంధం లేదనుకున్నాడు. ఇదే కృష్ణార్పణమస్తు అంటే, భగవదర్పణం చేయడం అంటే ఇది. ఇంత గొప్పగా తాను మహాభక్తుడిగా లోకంలో ప్రశంసింపబడుతున్నా తాను మాత్రం తాను అనుకుంటున్నాడు ఈ జయానికి నేను కారణం కాదు, పరమాత్మే, భగవంతుడి వల్లనే జరిగింది అని పూర్తిగా ఆయనకి సమర్పణం చేశాడు. అందుకే ఇతను అంబరీషుడయ్యాడు. అంబరీషుడు అంటే, అంబరం అంటే ఆకాశం, ఆకాశం అంటే పరమాకాశం, పరమపదానికి పరమాకాశం అని పేరు. ఆ అంబరానికి అంటే పరమపదానికి ఈశ్వరుడయ్యాడు. అంటే అక్కడ శాసించగలిగేటువంటి వాడయ్యాడు. ఆయనతో పాటుగా సమానంగా సాయుధ్యం అంటే భగవంతుడితో సమానంగా అక్కడ ఉండే భోగాలన్నీ అనుభవించగలిగేటువంటి తానయ్యి తాను యువరాజు అయ్యాడు. శాసించగలిగేవాడు అంటే ఆయనతో సమానంగా అనుభవిస్తున్నాడంటే ఎవరు అనుభవిస్తారు? యువరాజే. కనుక అంతటి గొప్పవాడు అంబరీషుడయ్యాడు ఆయన. అలాంటి అద్భుతమైనటువంటి అంబరీషుడి యొక్క చరిత్రని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకు వినిపించాడు. మనం మధ్యాహ్నం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద గోవింద గోవింద
मनोहर मुकुंद जय जय। गोवर्धनोद्धार गोविंद जय जय। गोपी मनोहर मुकुंद जय जय। गोविंद जय जय गोपाल जय जय। गोविंद जय जय गोपाल जय जय। जय गोविंदा, जय जय गोविंदा, जय 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 गोविंदा। जय श्रीमन्नारायण, जय जय श्रीमन्नारायण, जय 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 श्रीमन्नारायण। सर्वं श्रीकृष्णार्पणमस्तु।